చర్మం లోపలికి ఇంట్రాక్యూటేనస్, ఇంట్రాథియకల్ స్పైనల్ కార్డ్ దగ్గరికి, స్పైనల్ కెనాల్లోకి, ఇంట్రా ఆర్టికులర్ జాయింట్లోకి, ఇంట్రావీనస్ రక్తనాళంలోకి, ఇంట్రా ఆర్టీరియల్ ధమనిలోకి, శరీరంలోకి, ఇట్లా వివిధ రూపాలలో ఈ మందును వేయటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ నేర్పించేది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇవ్వడం ఎట్లా అనేది నేర్పిస్తాం. సిరంజ్ అనే దాంతో వ్యవహరించే మొత్తం ప్రక్రియ అంతా చెప్తాం. దీంట్లో దాదాపు 30-40 పాయింట్స్ ఉంటాయి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఊరికే లోడ్ చేసి వేసేస్తామంటే అంత సింపుల్ కాదు అది. ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సిరంజ్. మీ దగ్గర సిరంజ్ ఉంది, ఇట్లా విడదీయండి దీన్ని. ఈ లోపల ఉండే దాని పేరు ప్లంజర్ లేదా పిస్టన్, దీని పేరు అది. చివరి టిప్పులో రబ్బర్ ఉంటుంది, ఇది ప్లాస్టిక్, లోపల రబ్బర్ ఉంటుంది. రబ్బర్కి ఎక్స్పాండ్ అయ్యే లక్షణం ఉంది కాబట్టి చివర రబ్బర్ ఉంచితే మందు లీక్ కాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. దీన్ని స్టెరిలైజ్ చేసేటప్పుడు అంత గ్యాప్ పెట్టి స్టెరిలైజ్ చేస్తారు. పూర్తిగా పెట్టి స్టెరిలైజ్ చేస్తే స్టెరిలైజేషన్ అయిపోయినాక అతుక్కుపోయే ప్రమాదం ఉంది. అందుకని కొంత గ్యాప్ పెడతారు. స్టెరైల్ సిరంజ్ మీరు తీసినప్పుడు ఆ గ్యాప్ కనపడుతుంది. కారణం అది. ప్రతి దానికి కారణం అనేది మనకు తెలియాలి. రబ్బర్ ఉండడానికి కారణం అది, టైట్గా పట్టుకోవడానికి వెనుక వస్తుంది. దీన్ని బ్యారెల్ అంటారు, దీని పేరు ప్లంజర్ లేదా పిస్టన్, దీని పేరు నాజల్, NOZZLE. ఇదివరకు గ్లాస్ సిరంజులు వచ్చేవి, మెటల్ సిరంజులు కూడా ఉన్నాయి. వాటిని జనరల్గా వాడరు. మొదట్లో సిరంజులు కనిపెట్టినప్పుడు మెటల్ సిరంజులు కూడా వాడేవాళ్ళు. ఇప్పుడు ఇవి పాలీప్రొపిలీన్, ఈ మెటీరియల్ పేరు పాలీప్రొపిలీన్, నైలాన్ కాదు ఇది. పాలీప్రొపిలీన్ లేదా పాలీఇథిలీన్ మెటీరియల్ వాడతారు. ఈ మెటీరియల్ వచ్చిన తర్వాత ఈ నాజల్ సేఫ్టీ ఎక్కువ, ఇరగవు. గ్లాస్ సిరంజుల్లో చిన్న దెబ్బ తగిలితే నాజులు ఇరిగిపోయేది. నాజులు ఇరిగిపోతే ఇక సిరంజ్ పనికిరాదు, పారేయాల్సిందే. ఇదివరకు సిరంజులు అట్లుండేవి. ఈ పాలీప్రొపిలీన్ మెటీరియల్ వచ్చిన తర్వాత సేఫ్టీ ఎక్కువ, స్టడీగా ఉండేవి. బ్యారెల్ మీద ఈ సీసీ అనే లెక్క రాసి ఉంటుంది. 10 ml సీసీ, 10 ml సిరంజ్ ఇది. 12 ml దాకా కూడా క్యాలిబ్రేషన్ ఉంది దీంట్లో. అంటే అన్ని ml దాకా లోడ్ చేయొచ్చు, ఇక్కడ దాకా లోడ్ చేయొచ్చు మనం అని అర్థం. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ దేనికి కొడతారంటే సిరంజ్ లోడ్ చేసిన తర్వాత వెంటనే వాడితే ఓకే, ఇప్పుడు నేనే లోడ్ చేశా, పేషెంట్ నా ఎదురుగున్నారు, పేషెంట్కి ఇచ్చేసా, సమస్య లేదు. నేను లోడ్ చేశా, పేషెంట్ ఎదురుగా లేరు, పక్కన పెట్టాల్సి వచ్చింది కొద్దిసేపు, లేదా నేను ఆ డ్యూటీలో ఉండను, మరొకరు రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ మందు ఏందో తెలియకపోతే ఒకరి మందు ఇంకొకరికి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మందు పేరు రాయడానికి, దాన్ని అతికించడానికి ఈ ప్లేస్ వాడుకుంటారు. ఎంటీ ప్లేస్ లేబుల్ చేయడానికి వాడతారు. లేబులింగ్ అనే దాని మీద విడిగా చెప్తాను, అది ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో ఉండే 3 పార్ట్స్: ప్లంజర్ లేదా పిస్టన్, బ్యారెల్, నాజల్. దీన్ని బట్ అని పిలుస్తారు, BUTT. ఇది నీడిల్కి పైన షీత్ అని ఉంది. ఒక్కో సైజు నీడిల్కి షీత్ ఒక్కో సైజు ఉంటుంది. ఈ నీడిల్ నెంబర్ 20 or 22 ఉంటుంది, దానికి సైజ్ షీత్. పొడుగు నీడిల్ అంటే పొడుగు షీత్ ఉండాలి. ఇక్కడ నీడిల్లో షాఫ్ట్ ఆఫ్ ద నీడిల్, టిప్ ఆఫ్ ద నీడిల్ ఇది అడ్డం కట్ అయి ఉంది, దాని పేరు బివెల్ అని పిలుస్తారు, BEWEL. ఈ కట్ అయిన భాగాన్ని బివెల్. ఇది బేస్ ఆఫ్ ద నీడిల్. ఇక్కడ ట్రాన్స్పరెంట్గా మీరు చూస్తే నీడిల్ చివరి ఇక్కడ బేస్లో బుడిపు ఉంది. ఈ బేస్లో కూడా కొంత నీడిల్ ఎక్స్టెండ్ అయి ఉంది, గమనించండి. లోపలికి ఎక్స్టెండ్ అయి ఉంది నీడిల్. ఇక్కడ బుడిపు ఉంది, తెల్లది. కూర్చున్నప్పుడు పేషెంట్ ఏమైనా కదిలి ఊడిపోయింది అనుకో, ఊడిపోతే ఇక్కడికి ఊడిపోయినా కూడా నీడిల్ లోపలికి వెళ్ళదు, ఈ బుడి పడ్డం ఉంది. పైగా నీడిల్ బయటికి కూడా ఉంది, పట్టుకొని తీసి పడేయచ్చు. ఇదివరకు మొదట్లో వచ్చిన నీడిల్స్
ఈ ప్లాస్టిక్ బేస్ ఉండేది కాదు. నీడిల్ మెటల్ నీడిలు, బేస్ కూడా మెటల్ ఉండేది. ఈ జాయింట్ టక్కున ఇరిగిపోయేది. ఇరిగిపోయిన వెంటనే నీడిల్ లోపలికి వెళ్ళిపోద్ది, మధ్యలోకి వేసినా మధ్యలోకి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోతే దాన్ని తీయాలంటే ఎంత హెర్క్యూలియన్ టాస్క్ అంటే, ఇటొక నీడిల్ గురించి ఎక్స్రే తీసి ఇన్ రిలేషన్ టు ద టిప్స్ ఆఫ్ దిస్ నీడిల్స్, ఆ ఇరిగిపోయిన నీడిల్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని కోసి అది ఎతకడానికి ఒక్కోసారి 2-3 గంటలు పట్టేది. మజిల్ అంతా చితుకు అయ్యేది. ఎందుకు అంత శ్రమ, ఎందుకు వదిలేయచ్చు కదా అనొచ్చు. పేషెంట్కి ఇంజెక్షన్ వేయడం పేషెంట్ చూశాడు, అది ఎరగడం కూడా వాడు చూశాడు. లోపల నీడిల్ ఉంది, ఏం సార్ ఇట్లా పెట్టిన నీడిల్ లోపల తీయవా అని అడుగుతున్నాడు. అందుకని వాడిని చూడకుండా ఉండమని, అటుపక్క చూడమని ఇరిగిపోతే వదిలేయచ్చేమో కానీ, వదిలేయచ్చు అనేది చెప్తాను నేను, వదిలేయచ్చేమో కానీ వాడు ఇటు చూస్తుంటాడు నీ పక్కనే. ఇరిగింది, ముట్టొచ్చింది శరీరం, అదేం సార్ అట్టి ఎరగబెడితే అన్నాక దాన్ని తీయాలి నువ్వు. ఒక్కోసారి 5 నిమిషాలకు దొరుకుతుంది, ఒకసారి 3 గంటలు ఎతికినా దొరకదు. ఇవన్నీ చూసినాం మేము మొదట్లో మా ప్రాక్టీస్లో. ఇప్పుడు నా సూచన అయితే ఏమంటే, నీడిలు ఇరిగితే తీయనక్కర్లేదు, వెంటనే తీయనక్కర్లేదు. అసలు తీయనక్కర్లేదు కూడా అంటలా నేను. కారణం ఏంటంటే, వెంటనే తీయాలంటే చాలా కష్టం, దొరకదు. అది వదిలేసిన మనకు ఏమవుతుంది, ఇన్ఫెక్ట్ అయిందనుకోండి ఉండు, ఇన్ఫెక్ట్ అయితే యాబ్సెస్ తయారవుతుంది, చీమగడ్డ తయారవుతుంది. చీమగడ్డ తయారైతే నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది. ఇట్లా నొక్కితే ఫ్లక్చువేషన్ తెలుస్తుంది. చీమగడ్డ తయారు కావడానికి 4 days to 7 days పడుతుంది. 7 days లోపల గడ్డ తయారైతే అప్పుడు ఘాటు పెట్టామనుకోండి, చీమతో పాటు నీటిని కూడా బయటకు వస్తుంది. సింపుల్ కదా. ఒకవేళ ఇన్ఫెక్ట్ కాలే, క్లీన్ నీడిల్ లోపలికి ఇరిగిపోయింది, క్లీన్ నీడిల్ అయితే 3 weeksకి నీడిల్ ఫారిన్ బాడీ కాబట్టి దాని చుట్టూ ఫైబ్రోసిస్ వస్తుంది. ఫైబ్రోసిస్ వస్తే టచ్ చేస్తే చేతి కింద హార్డ్గా తెలుస్తుంది. యు గాట్ మై పాయింట్. 3 weeks అయినాక హార్డ్గా తెలిసినప్పుడు ఓపెన్ చేస్తే నీడిల్ చుట్టూ దాదాపు 1 or 2 millimeters ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. పట్టుకోవడం తేలిక. నీడిల్ తీయగానే ఫైబ్రోసిస్ కరిగిపోద్ది నెమ్మదిగా. నీడిల్ వదిలేస్తే ఎంత లాభమో చూసారా. ఇన్ఫెక్ట్ అయితేనేమో యాబ్సెస్ ఓపెన్ చేస్తే వస్తుంది, ఇన్ఫెక్ట్ కాకుండా ఫైబ్రోజ్ అయితే చేయడం తేలిక. అప్పటికప్పుడు తీయాలంటే మాత్రం అనవసరమైన ట్రామా కదా. 2-3 గంటలు ఎతికితే మజిల్ ఏమవుతుంది, ఎంత మజిల్ డివైటలైజ్ అవుతుంది, ఎంత మజిల్ చచ్చిపోద్ది. కానీ పేషెంట్ ఒప్పుకోడు. అందుకని ఏం చేయాలంటే, కళ్ళకు గంత కట్టి ఇంజెక్షన్ వేయండి అని చెప్పేవాళ్ళం మేము ఆ కాలంలో. ఇరిగిపోతే మాట్లాడేది ఏంలే, నొప్పి చేస్తే రా మా దగ్గరికి, లేకపోతే 3 వారాల తర్వాత రానేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రాబ్లం అసలు లేదు. దట్ ప్రాబ్లమ్ ఈజ్ టోటల్లీ మిటిగేటెడ్. ఇప్పుడు ఈ రకమైన నీడిల్స్ వచ్చినాక, ఇక్కడ బుడిపు ఉంది, బయటకు నీడిల్ ఉంది, ఎంత గుచ్చి ఇరిగిపోయినా బుడిపి నుంచి బయట కనపడుతూనే ఉంటుంది, పట్టుకొని లాగి పడేయగలం. సో అది నేను హిస్టారికల్ రెఫరెన్స్కి చెప్పిన తప్ప ఆ బాధలన్నీ అవన్నీ అనుభవించినాం మేము. దాదాపు 20-30 నీడిల్స్ తీసుకుంటాను నేను. ఒకసారి నీడిల్ తీయడం చేతగా వదిలేస్తే నెల తర్వాత వచ్చాడు, తగిలితే హార్డ్గా తెలుస్తూ ఉంది ఫైబ్రస్ టిష్యూ. అప్పుడు నీట్గా ఘాటు పెట్టి తీసి పడేస్తాం. సింపుల్ అది తీయటం. అది అటు ఇటు జరగదు. ఇక ఫైబ్రోజ్ అయినాక ఫ్రెష్గా ఇరిగిన నీళ్ళు అయితే చేయి కదిలిస్తే పోతాడు అటు ఇటు, అది పోతాడు. ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తా మీకు. ఇక్కడేమో స్క్రూ లేదు, నీడిల్ తీయండి మీరు, నేను చేసినట్టు చేయండి. ఇటు పెట్టి ఇటు పెట్టండి, లాగితే వచ్చేస్తాయి కదా. ఇలా పెట్టి స్క్రూ మూమెంట్ ఏంటి, ఇట్లా స్క్రూ మూమెంట్. ఇప్పుడు లాగండి, రాదు. ఇక్కడ పట్టుకోలేదు, టిబ్బట్ లాగు రాదు. ఇది అటు స్క్రూ లేదు, మరి ఎట్లా పట్టుకుంది? ఈ టెక్నిక్ మీరు వాడుకోవాలి. ఇంజక్షన్ ఇచ్చేటోడు లోడ్ చేసినాక ముందు ఇలా పెట్టి ఇటు తిప్పాల. ఇప్పుడు రాదు, ఊడి రాదు. ట్రై చేసి చూడండి.
స్క్రూ లేకుండా ఎట్లా సాధ్యమైంది టైట్గా పట్టుకోవడం? అది తిప్పినప్పుడే టైట్ అవుతుంది. మీకు ఎక్కడ ఇంజక్షన్ల గురించి ఏ బుక్లో ఉండదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. అసలు ఇన్ని గ్రంథాలు చదువుతారు కదా, ఒక్క గ్రంథంలో కూడా ఇంజక్షన్ ఏమని చెప్తా ఉంటాడు ఎక్కడ చెప్పినా. ఇది ఐఎం ఐవి సబ్క్యూటెన్స్ అంటూ ఉంటాడు తప్ప ఇంజక్షన్ ఇచ్చేది ఎట్లా రాయడు. ఒక్క బుక్లో కూడా రాయరు మీకు. ఇది మేము ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిందే. అందువల్ల ఈ స్క్రూ మూమెంట్ అనేది మీకు ఎక్కడ పుస్తకాల్లో రాయరు. ఈ మూమెంట్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది స్క్రూ మూమెంట్. లాగితే రాదు, గాలి ఉండదు, ఏముండదు. ఇటు పెడితే వచ్చిందిగా ఇటు పెడితే వస్తుంది, పెట్టి తిప్పాలా, అప్పుడు రాదు. ఫ్రిక్షన్ కారణం, ఎయిర్ కాదు, అది ఫ్రిక్షన్ వాడతాం ఇక్కడ. ఇటు పెట్టినప్పుడు ఫ్రిక్షన్ ఉండదు, స్మూత్. తిప్పాక ఫ్రిక్షన్ వచ్చింది, లాగలేము. అంటే మీరు ఇంజక్షన్ వేసినప్పుడు ఏమైందంటే లూజ్గా పెట్టామనికి ఇట్లా మందు నెట్టినప్పుడు ఇది ఊడిపోవచ్చు. ఇట్లా ఊడిపోతే మందు మొత్తం కింద పోతుంది. ఈ మూమెంట్ ఇస్తే అలా కింద పోయే అవకాశం దాదాపు ఉండదు. అయినా కూడా పట్టుకోమంటాం జాగ్రత్త కోసం. ఎందుకు? మందు అంత ఖరీదైంది. కొన్ని మందులు 10 ml వయాలో క్యాన్సర్ డ్రగ్ 6 లక్షలు. ఒక క్యాన్సర్ డ్రగ్ ఖరీదు చెప్తుంది. రోష్ కంపెనీ తయారు చేస్తే 10 ml అంటే 10 into 20 drops. 20 drops into 10 ml. 200 drops 6 lakhs. ఒక డ్రాప్ ఎంత? 6 lakhs డివైడెడ్ బై 200. ఒక్కొక్క డ్రాప్ 3000. నువ్వు ఇటు సిరంజికి ఎక్కించి సరిగా టైట్ చేయకుండా పెట్టి వదిలితే మందు 10 ml మొత్తం నేలపాలు అవుతుంది. 6 లక్షలు నేలపాలు చేయగలరు. మందు అంత ఖరీదు ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ గాట్ నో రైట్ టు లూజ్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ డ్రగ్. అది ముందు డబ్బు దండగ. 2 పేషెంట్ చూస్తున్నప్పుడు మందు కింద పోయిందనుకో ఏమంటాడు? నీకేం సార్ ఇంజక్షన్ వేయడం రాదంటాడు. అది మొదటిది. అంతేకాదుగా మందు నువ్వే తెచ్చేసారు మళ్ళీ అంటాడు. అవునా కదా? అడుగుతాడు, అడగడా? నీ తప్పు వల్ల మందు బారేస్తే నాకేం సంబంధం? నువ్వు మళ్ళీ కొనుక్కొచ్చి నువ్వు అటు 2 సార్లు చేసావు అనుకో హాస్పిటల్లో, అందులో 6 లక్షల మందు బారేసావు అనుకో. జాగ్రత్తలు చాలా అవసరం. జాగ్రత్తలు నీ కోసము, డాక్టర్ కోసము, హాస్పిటల్ కోసము, పేషెంట్ కోసము, ఇన్ని కారణాలతో జాగ్రత్తలు తీసుకోవాలి. మందు ఏ రూపాల్లో మన దగ్గరికి వస్తుంది? ప్రీలోడెడ్ సిరంజెస్ అని కొన్ని ఉంటాయి. ముందే మందు ఎక్కించి ఉంటుంది. ఇది మొత్తం స్టెరిలైజ్ చేస్తారు. ప్యాకెట్లో వస్తుంది. డైరెక్ట్గా మందు వాడటమే, ఇంకా నువ్వు లోడ్ చేసే పనిలే. ఈ సిరంజి వాడిన సిరంజి, ఇది వాడకుండా ఉండే సిరంజిని స్టెరిలైజ్ చేయటం అంటారు. సిరంజిని స్టెరిలైజ్ చేసే మెథడ్స్: గామా ఇరేడియేషన్ ఒక మెథడు, ఈటీఓ స్టెరిలైజేషన్ ఒక మెథడు. 3వ మెథడ్ బాయిలింగ్ మెథడ్ ఇప్పుడు వాడరు. వీటిని గ్లాస్ సిరంజిలో ఉన్నప్పుడు బాయిలింగ్ మెథడ్ వాడేవాళ్ళం. 20 నిమిషాలు ఆవిరి రావటం మొదలెట్టినాక 20 నిమిషాలు ఉడకబెడితేనే సిరంజిలు స్టెరిలైజ్ అవుతాయి. ఉడకబెడితే అన్ని క్రిములు చచ్చిపోతాయి. కానీ టెటనస్ స్పోర్లు, క్లాస్ట్రిడియం వెల్షై, గ్యాస్ గ్యాంగ్రీన్ స్పోర్లు, బొటలినం స్పోర్లు ఇవి సావు. ఈ 3 ప్రమాదకరమైన జబ్బులు. టెటనస్ ప్రమాదకరమైనది. గ్యాస్ గ్యాంగ్రీన్, క్లాస్ట్రిడియం వెల్షై. గ్యాస్ గ్యాంగ్రీన్ అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది మజిల్లో సబ్క్యూటేనియస్గా, టిష్యూ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అది ప్రమాదకరమైన జబ్బే. బొటలినం డైరెక్ట్గా చచ్చిపోతారు నరాలు దెబ్బతిని. ఈ 3 రకాల స్పోర్లు ప్రమాదకరమైన స్పోర్లు. బాయిలింగ్తో స్పోర్లు చావవు, ఆటోక్లేవింగ్తో మాత్రమే చస్తాయి. ఆటోక్లేవింగ్ అనగా 121 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. బాయిలింగ్లు ఎంత? సెంటిగ్రేడ్ 100 సెంటిగ్రేడ్. 121 సెంటిగ్రేడ్ ఎట్లా వస్తుందంటే మిషన్లో పెట్టి ఉడకబెట్టినప్పుడు 1 kg/cm², 1 kg ప్రెషర్ ఉండాలి. ఆ ప్రెషర్తో ఆ టెంపరేచర్ రైజ్ అవుతుంది. లేదా 10 lb/in², 1 kg/cm². ఆ ప్రెషర్ అనేది ఉన్నప్పుడు 121 డిగ్రీ వస్తే 121 డిగ్రీ స్పోర్లు పగిలిపోతాయి. పగిలిపోతే డీనేచర్ అయిపోతాయి. అవి ఇక జబ్బు తీసుకురావడానికి పనికిరావు.
సిరంజిల్ని బాయిల్ చేస్తే స్పోరులు రావు. ఎమర్జెన్సీలో బాయిల్ చేసుకోవచ్చు. నీట్గా కడిగి ట్యాప్ వాటర్ కింద కడిగి నీట్గా ట్యాప్ వాటర్ కింద కడిగితే 80% ఇన్ఫెక్టివ్ మెటీరియల్ అంతా పోతుంది. పేషెంట్కి వాడినప్పుడు సీరం కానీ బ్లడ్ కానీ వచ్చిన సిరంజిని మళ్ళీ వాడకూడదు, ఖచ్చితంగా పారేయాల్సిందే. గ్లాస్ సిరంజిల కాలంలో ఏం చేసేవాళ్ళం, వాటిని కూడా మళ్ళీ కడిగి వాడేవాళ్ళం. ఇవైతే డిస్పోజబుల్ కానీ పారేస్తున్నాం. ఆటోక్లేవింగ్ చేయొచ్చు సిరంజిలు. ఆటోక్లేవింగ్ చేస్తే 30 minutes చేయాలి. ఇంక ఈ రెంట్కి కూడా జనం సిద్ధంగా లేరు ఇప్పుడు. ఎందుకంటే ఖరీదు పెట్టుకుంటాం, ఎందుకు మళ్ళీ వాడాలా, ఫ్రెష్ దూరండి మాకు అంటున్నారు. కాబట్టి ఆల్ స్టెరైల్ సిరంజెస్ సింగిల్ టైం యూజ్ చేసి పారేయడమే ఇప్పుడు ఉండేది. ఇవి మేము క్లాస్ కోసం ఎత్తిపెట్టినాం. సింగిల్ టైం వాడి పారేయాల. సింగిల్ టైం స్టెరిలైజ్ చేసే మెథడ్ ఏంది, ఈటీఓ అంటే ఎథిలీన్ ఆక్సైడ్ గ్యాస్. ఆ గ్యాస్లో పెట్టి స్టెరిలైజ్ చేస్తారు. ఈటీఓ మిషన్ జనరల్ హాస్పిటల్లో ఉన్నది. ఈటీఓ మిషన్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో లేదు, మా దగ్గర ఉంది. మా దగ్గర పెట్టుకున్నాం మేము చాలా కాలం నాడు. చిన్న మిషన్ ₹1,00,000 అవుతుంది. దాంట్లో మేము వేరే పర్పస్ కోసం పెట్టుకున్నాం. మేము వలలు మెషిన్లు తయారు చేస్తాం, వాటిని స్టెరిలైజ్ చేయడానికి పెట్టుకున్నాం. మేము సిరంజిలన్నీ నీట్గా కడిగి దాంట్లో పడేసి స్టెరిలైజ్ చేసుకోవచ్చు. అంటే ప్యాక్ చేస్తాం, ప్యాకులు వేసేస్తాం దాంట్లో తిరిగి వాడాలనుకుంటే. స్టెరైల్ ప్యాకే మళ్ళీ. రెండో మెథడు గామా ఇరేడియేషన్. గామా కిరణాలతో ఎక్స్పోజ్ చేస్తే ప్యాకెట్ అన్ని క్రిములు చచ్చిపోతాయి, స్పోరులు చచ్చిపోతాయి, లివింగ్ మెటీరియల్ మొత్తం చచ్చిపోతాయి. గామా ఇరేడియేషన్ అంటే అది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. అది స్పెషల్గా బాబా అటామిక్ రీసెర్చ్ స్టేషన్ పార్కు బాంబే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అది రేడియో యాక్టివ్ మెటీరియల్ కాబట్టి గామా కిరణాలు అంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి లేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఎస్టాబ్లిష్మెంట్ పెద్ద ఎత్తున ఉండాలా. అందుకని లార్జ్ స్కేల్ స్టెరిలైజేషన్ దగ్గర గామా రేడియేషన్ వాడతారు. మీడియం స్కేల్ పరిశ్రమలన్నీ ఈటీఓ స్టెరిలైజేషన్ వాడతాయి. ఇప్పుడు మనం అయితే చిన్నది కాబట్టి మనకు 1,00,000 వచ్చింది, కానీ బయట కంపెనీలు పెద్ద మిషన్లు పెట్టుకొని వాడుకోరు. ఒకేసారి బల్క్ మెటీరియల్ ఒక బ్యాచ్ మొత్తం కొన్ని వేల సిరంజీలు ఒకేసారి చేసుకుంటారు. ఆ విధంగా స్టెరిలైజ్ చేయటం మెథడ్. అది స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. స్టెరిలైజేషన్ ఎటు చేస్తారో చెప్పా మీకు. లోపల ఎయిర్ ఎందుకు ఉంటుంది చెప్పా, రబ్బర్ స్టాపర్ ఎందుకు ఉందనేది చెప్పా. ఇప్పుడు మనము ప్రీలోడెడ్ సిరంజిల గురించి మాట్లాడాల. తక్కువ జబ్బుల్లో వాడతారు వాటిని. ఇది స్టెరైల్ సిరంజ్. చదవండి, దాని మీద ఎక్కడో చోట ఈటీఓ అని రాసి ఉంటుంది చూడు. ఈటీఓ కానీ ఈఓ కానీ రాసి ఉంటుంది. హైపోడర్మిక్ సిరంజ్ విత్ నీడిల్, నాన్ పైరోజెనిక్ అంటే జ్వరం తెచ్చిపెట్టే క్రిములు ఏమి లేవు దీంట్లో, నాన్ టాక్సిక్, ఇందులో టాక్సిక్ మెటీరియల్ లేదు, సింగిల్ యూజ్ ఓన్లీ, ఒక్కసారి వాటి పారేయండి. లియర్ స్లిప్, లియర్ అంటే దీని మీద మౌంట్ చేసేది, స్లిప్ అంటే జారి వస్తుందని, లేయర్ లాక్ అంటే స్క్రూ ఉంటుందని అర్థం. ఇది లేయర్ లాక్ కాదు, లేయర్ స్లిప్. ఆ పక్కన ఈఓ అని రాసి ఉంది, స్టెరైల్ ఈఓ. చదవండి దాని మీద. ఈఓ అంటే ఎథిలీన్ ఆక్సైడ్. ఎథిలీన్ ఆక్సైడ్తో స్టెరిలైజ్ చేసాం. ఈ కింద మిగతా డీటెయిల్స్ అని ఇచ్చుంటారు. అంటే ఎక్స్పైరీ డేట్ ఏంది, ఎప్పుడు దాకా వాడాలా, ఇవన్నీ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి సిరంజ్ దగ్గర ఉంటుంది. ఇది ఇథిలీన్ ఆక్సైడ్తో స్టెరిలైజ్ చేస్తారు. ఇది ప్లాస్టిక్ లోపలికి నీళ్లు పోవు, గాలి కూడా పోదు, కానీ ఎథిలీన్ ఆక్సైడ్ గ్యాస్ వెళ్తుంది లోపలికి. గ్యాస్ వెళ్ళి మొత్తం మెటీరియల్ స్టెరిలైజ్ చేస్తాయి. దీని ఇక్కడ వైట్గా ఉంది. ఈ వైట్గా ఉన్న ఏరియా చించడానికి తేలిగ్గా ఉంటుంది, లాగితే టక్కున చినిగిపోతుంది. దీనికి పంక్చర్స్ పడినంత కాలము దిస్ ఈజ్ స్టెరైల్. నీడిల్ పంక్చర్స్ పడితే స్టెరైల్ కాదు, సింగిల్ యూజ్ చేసి పారేయమని చెప్తారు. దిస్ ఈజ్ అబౌట్. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేయడం అవసరం లేదు, మనకు ప్రాక్టీస్ చేయడానికి అది చాలు. ఎలా ఉంటుందో మీకు చూపడానికి తీసుకొచ్చి చూడండి. ఈఓ అని రాసి ఉంటుంది, స్టెరైల్ బై ఈఓ, నాన్ పైరోజెనిక్, నాన్ టాక్సిక్ అని రాసి ఉంటుంది. దాని యొక్క క్యారెక్టర్స్ అవి. ఎక్స్పైరీ డేట్ రాసి ఉందా,
ఉంటుంది, దాంట్లో రాసి ఉంటుంది. బట్ సంథింగ్ అబౌట్ ఎక్స్పైరీ డేట్, లెట్ మీ టెల్ యూ, దెర్ ఆర్ మెనీ డ్రగ్స్ విచ్ హ్యావ్ గాట్ నో ఎక్స్పైరీ. కానీ ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా రాస్తారు. స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్. ఎందుకు రాస్తారు ఖచ్చితంగా? దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. సిరంజికి హ్యాక్ డ్యామేజ్ కాకపోతే ఎన్ని ఏళ్ళైనా వాడుకోవచ్చు. ఒకవేళ డౌట్ ఉంటే ఇంకోసారి ఈటీవీ మిషన్లో పెట్టుకోవచ్చు. ఒక 5-10 ఏళ్ళు అయినాక 2030 అంటే ఇంక 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ స్టెరిలైజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఎందుకు వాడు ఎక్స్పైరీ డేట్ రాస్తారు? కాటన్కి రాస్తారు, గాజుకి రాస్తారు, అన్నిటికీ రాస్తారు. కారణం ఏంటంటే ఎక్స్పైరీ డేట్ లోపల దాన్ని పారేస్తే మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు. వ్యాపారం నడుస్తుంటుంది. వ్యాపారం నడవడానికి కట్టిస్తారు వాళ్ళు. కాటన్కి ఎక్స్పైరీ డేట్ ఏందమ్మా? గాజు బిట్లకి ఎక్స్పైరీ డేట్ ఏంది? దేర్ ఆర్ సర్టన్ డ్రగ్స్ విచ్ హ్యావ్ గాట్ నో ఎక్స్పైరీ. జనానికి ఎక్స్పైరీ డేట్ గురించిన కల్చర్ ఉంది కదా. ఎక్స్పైరీ డేట్ ఉన్నది వాడకూడదు అనేది ఇక్కడ ఎక్కింది కదా. అందుకని ఎక్స్పైరీ డేట్ నుండి సిరంజి ఇచ్చిన కొట్లాడుకొస్తారు మన మీద. అంటే ఆ విషయంలో కంపెనీలు మనకంటే జయప్రదమైనవి. ఎక్స్పైరీ డేట్ లేదని నేను చెప్తున్నా డాక్టర్ని, నన్ను నమ్మడాడు, కంపెనీని నమ్ముతాడు. కారణం ఏంది? ఎక్స్పైరీ డేట్ తలకెక్కిచ్చాడు. కాటన్కి గాజు బిట్లు కూడా ఎక్స్పైరీ డేట్ ఎక్కించి పెట్టాడు. ఇదంతా వ్యాపార రహస్యం. అది హౌ బిజినెస్ రన్స్ అనేది చెప్తున్నాను నేను. మెడికల్ ఇండస్ట్రీ అనేది చాలా ప్రమాదకరమైన ఇండస్ట్రీకి అది మారింది. దెన్ వీ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, యాంపుల్ వైల్. దీన్ని వైల్ అంటారు. వైల్ అంటే సీల్ చేసి ఉంటుంది, రబ్బర్ ఉంటుంది, ఎక్కువ మందు పడుతుంది. కనీసం 10 ml 20 ml ఉంటుంది దీంట్లో. యాంపుల్ అంటే ఒక్కసారి బ్రేక్ చేసి వాడాల, మళ్ళీ వాడడానికి రాదు. అది మల్టీడోస్ వైల్ అంటారు దీన్ని. మళ్ళీ వాడచ్చు. 1 ml వాడాలనుకో 10 మందికి వేసుకోవచ్చు. లాగడం మళ్ళీ వేసుకోవడం. యాంపుల్ ఒకసారి పగలగొట్టినాక మొత్తం లోడ్ చేసుకొని వాడుకోవాలి, అది పారిపోయాలి. వాళ్ళ ఉద్దేశం అది. కానీ దాన్ని ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు 2 ml సిరంజికి ఎక్కించుకున్నాం యాంపుల్ పగలగొట్టి, ఇక్కడ లేబుల్ చేసుకుంటాం. ఇప్పుడు 1/2 ml ఖర్చు అయింది. నీడిల్ మార్చేస్తాం, కొత్త నీడిల్ పెట్టుకుంటాం. ఇట్లా నేను పెట్టి టైట్ చేస్తూ ఉంటాం. ఇంకా సీల్ అయినట్టు ఇది. దీన్ని 6 నెలలు సంవత్సరం వాడుకోవచ్చు. ఒకసారి లోడ్ చేసిన డ్రగ్ అని 6 months to 1 year వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అంతే, లేదా బయట పెడతాం. అట్లా వాడుకోవచ్చు అని చెప్పచ్చు కదా. వాడు ఎందుకు చెప్పడు? బిజినెస్. ఒకసారి వాడి పారేయమంటాడు. ఇప్పుడు క్యాట్గట్ లాంటివి కొన్ని సూచన మెటీరియల్ కూడా ఒకసారి ప్యాక్ ఉప్పదీస్తే వాడుకోవాలి, లేకపోతే పారేయాలంటాడు వాడు. మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చుకో. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలంటే బ్లాడర్ ఉబ్బు ఉండాలి, ఒంటెలు బ్లాడర్ ఉబ్బు ఉండాలి, లేకపోతే కనపడవు స్ట్రక్చర్స్. ఒక 1/2 ml లాస్టిక్స్ కానీ ఇస్తే ఒక 5-10 నిమిషాల్లో బ్లాడర్ ఉబ్బుతుంది. ఒంటెలు పోయకుండా ఉండండి, పరీక్ష చేస్తామని చెప్తాం. లేదా ఒంటెలు వచ్చేదాకా వెయిట్ చేయమంటాం. ఇప్పుడు నేను అర్జెంటుగా పోవాలి, నాకు ఒంటెలు రావడం 3 గంటలు పడితే 3 గంటల దాకా నీ దగ్గర వచ్చి కూర్చోవాలా పని బాట లేకుండా. లాస్టిక్స్ అయితే 5 నిమిషాల్లో ఒంటెలు ఉబ్బుతాయి కదా, చేర్చుకొని వెళ్ళిపోతా. పేషెంట్ సౌకర్యం కూడా చూడండి మీరు. ఇప్పుడు నేను లాస్టిక్ శాంపుల్ 2 ml ఉంటుంది, బ్రేక్ చేసి 2 ml సిరంజికి ఎక్కించా. ఇది 2 ml సిరంజ్, దీనికి ఎక్కించా. ఇక్కడ 1/2 ml కావాలా పేషెంట్కి. ఇది దాదాపు 15 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. 1/2 ml ఆడినాక 1.5 ml ఏం చేయాలా అంట, పారే అంటాడు. కంపెనీడు ఏమంటాడు? పారే అంటాడు. నేనేమంటా, 2 ml లోడ్ చేసి పెట్టుకో, 1/2 ml పేషెంట్కి IMI, నీడిల్ పడి కొత్త నీడిల్ తెచ్చి తగిలించుకో, 1.5 ml ఇంకా ముగ్గురికి వాడుకో అంట. నువ్వు మిగతా ముగ్గురితో లాస్టిక్స్ తెప్పించక్కర్లేదు. లేదు నువ్వు కూడా బిజినెస్ చేయాలనుకుంటే ముగ్గురితో 3 యాంపుల్స్ తెప్పించు, మందుల షాప్కి వెనక్కి పంపించుకో. అంటే మన చిన్న హాస్పిటల్ బతకాలి కదా, కక్కుర్తిగాళ్ళం. కాబట్టి చిన్న అవకాశాన్ని కూడా వాడుకుంటూ ఉంటాం. నలుగురితో లాస్టిక్స్ తెప్పించకపోతే సమస్య ఉంది. నువ్వు మంది ఎట్టేసి నువ్వు సార్ మాతో తెప్పిస్తా, ఏం మంది తెచ్చినావు నువ్వు అంటాడేమో అని భయం మళ్ళా. కాబట్టి ప్రతి ఒక్కరితో తెప్పించుకో, ఒకరితో తెప్పించి 4 వాడుకో, 3 దాచిపెట్టుకో. అదొక మెథడు. లేదా మిగతా 3 తెప్పించగలకు, 3 వాడేసుకో. నీడిల్ ఉంది కదా, మరి నీడిల్ మార్చాలిగా. ఇది 75 పైసలు అవుతుంది ఖరీదు.
నీ బయట అమ్మేది 2 రూపీస్ దాకా అమ్ముతారు. నీడిలైనా తెప్పించగలుగుతావు. అందుకని డాక్టర్ ఏం చేస్తాడు, 2 ml లాసిక్స్ తెప్పిస్తాడు, 2 ml సిరంజ్ కూడా తెప్పిస్తాడు. సిరంజ్ తెప్పించినా కూడా సిరంజ్ మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా, నీడిల్స్ని విడిగా తెప్పించుకుంటే నీడిల్ ఒకటి మార్చుకుంటాం, సిరంజ్లో మార్చుకుంటాం. సేవ్ చేసే మెథడ్స్ చెప్తున్నాం. ఇప్పుడు ఈ వైల్ ఉంది, వైల్లోంచి మందు ఎత్తుకోవడం ఎలా, సిరంజ్ పట్టుకునే మెథడ్ ఇది ఒక మెథడు. 2 ఏళ్ళు ఒక పక్క, బొట్టనేలు ఒక పక్క, ఇక్కడ రింగ్ ఫింగర్ ఉంటుంది వెనక సపోర్ట్, అటు ఇటు జారకుండా, పిస్టన్ జారకుండా ఇలా పట్టుకుంటాం. ఇంజక్షన్ వేసినప్పుడు ఇట్లా పట్టుకుంటాం ఇక్కడ సపోర్ట్. ఇక్కడ మళ్ళీ ఒకవేళ జారి మందు పోకుండా ఉంటాను అదనపు జాగ్రత్త. ఇక్కడ పట్టుకున్న తర్వాత ఇటు నుంచి పుష్ చేయొచ్చు బొట్టనేలతో. ఇక్కడ పట్టుకోవాలి, 2 చేతులు రంగంలోకి రావాలి. ఇక్కడ పట్టుకొని జారిపోకుండా ఇక్కడి నుంచి పుష్ చేయాలి. ఓకే, లాక్కున్నాక ఎయిర్ని పైకి నెట్టేయాలా. ఎయిర్ నెట్టేయండి, సపోర్ట్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో ఎయిర్ నెట్టేయి. మందు పోకుండా ఎయిర్ వరకు నెట్టేయి. ఇలా అన్నాము, ఈ ఏళ్ళతో కూడా నెట్టేసేది పైకి ఇట్లా, లేదా ఇట్లా లాక్కొని పట్టుకొని దీన్ని 2వ చేత్తో తీసుకొని పైకి నెట్టేసాయి. ఆ ఎయిర్ వరకు పోవాలి. కొంత ఎయిర్ లోపల ఉందనుకో ఏమవుతుంది, ఏమీ కాదు. లోపల 10 ml ఎయిర్ వేసినా ఏం కాదు. కాకపోతే చేతితో తడిగితే బుర్ర శబ్దం వస్తుంది. ఏం సార్ సూది వేసినా బుర్ర శబ్దం అవుతుంది. ఇక్కడ ఆ ఎయిర్ అబ్జర్వ్ కావడానికి 15 days పడుతుంది. 15 days వాడికి ఇది గిలి. ఏం సార్ ఇట్లా సూది వేసి ఆ గొడవ ఉంటుందనే ఎయిర్ తీసేస్తాం. ఐవి ఇచ్చేటప్పుడు కూడా ఎయిర్ 1 ml 2 ml పోతే ఏం కాదు. 100 ml ఎయిర్ పోతేనే, ఎయిర్ హార్ట్లో చేరితే హార్ట్ పంపింగ్ ఇబ్బంది అవుతుంది. 100 ml పోతేనే. ఈ లోపల ఎయిర్ ఎమ్మెల్సిఫై అయిపోయి డిస్ట్రిబ్యూట్ అయిపోతే 100 ml బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అయితే ఏం కాదు. కానీ ఎయిర్ని తీసేయటం అనేది పేషెంట్ కోసము, రెండోది మనకి కూడా ఎటికిటీ నీట్గా ఉండదని చేస్తాం. ఎయిర్ తీసేసినాం, నీళ్ళు లోడ్ చేసుకున్నాం. ఇట్లా డిస్టిల్ వాటర్. ఇది వైర్లో మందు ఉంది, పొడిని కలపడానికి ఈ నీళ్ళు లోపలికి ఎక్కించాలి. ఆల్రెడీ మందే ఉందనుకో డైరెక్ట్ గుచ్చింది లాక్కున్నట్టు లాక్కుంటాం. ఇప్పుడు దీన్ని వైర్లోకి వేయాలి. ఇక్కడ నీళ్ళు పెట్టాము, కూర్చున్నాక ఇది ఇట్లా పట్టుకున్నాం, ఇది ఇక్కడ పట్టుకున్నాం. ఇది జారిపోకుండా, ఇక్కడ నీళ్ళు జారిపోకుండా ఇటు తిప్పి లోపలికి నీళ్ళు ఎక్కించా. ఈ ఎక్కించినప్పుడు లోపల ఎయిర్ ఉంటుంది కదా, బయటకు వస్తుంది చూడు, ఇది పైకి జరుగుతుంది. ఇట్లా లోపల ఎయిర్ ఉంటుంది. ఇట్లా పెట్టి నువ్వు ఇచ్చినప్పుడు తీసినప్పుడు కొంతమంది కిందకి జారిపోద్ది. అందుకని లోపలికి నీళ్ళు ఎక్కించిన తర్వాత కిందకి తిప్పి లోపలికి నీళ్ళు ఎక్కించాలి. వైర్లోకి పుష్ చేసినాక పొడి కలిపినాం. ఇట్లా పొడి అయితే కలిపిన తర్వాత ఈసారి దీన్ని లోడ్ చేసుకుంటాడు. ఎయిర్ తీసుకోండి సిరంజ్కి, దీని లోపలికి వచ్చి మళ్ళీ ఇట్లా పట్టుకొని ఇలా పెట్టి పుష్ చేయి. ఎయిర్ లోపలికి పుష్ చేశా, పైకి ఇటు తిప్పితే మందు కిందకి దిగుతుంది. ఇక నెమ్మదిగా మందు మొత్తం వచ్చేటట్టు లోడ్ చేసుకో. కంప్లీట్ లోడ్ చేసుకున్న, ఎయిర్ తీసేసిన, మేబీ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇంజెక్షన్. 2-3 సార్లు చేయండి మీరు ఆ పని. నీళ్ళు తీసుకోండి, లోపలికి ఎక్కించండి, మళ్ళీ లాక్కోండి, మళ్ళీ ఎక్కించండి, లాక్కోండి, ఎక్కించండి. ఇట్లానే పట్టుకోవాలని ఏం లేదు. కానీ జాగ్రత్తలు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నీళ్ళు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు సిరంజ్ తీసుకోండి, పుష్ చేయండి. పుష్ చేసేటప్పుడు కిందకి పెట్టి పుష్ చేయాలా, లోడ్ చేసుకునేటప్పుడు పైకి పెట్టి లోడ్ చేసుకోవాలా. లోపలికి నీళ్లు పుష్ చేసేటప్పుడు కిందకి పెట్టి చేయాలా, లోడ్ చేసుకునేటప్పుడు పైకి పెట్టి చేసుకోవాలా. ఇట్లా లాక్కున్నాం. కంప్లీట్ మంది ఏం మిగిల్చకుండా లాక్కోండి.
లాక్కున్నాక బయటికి రండి, ఎయిర్ తీసేయండి. నవ్ ఇట్ ఈజ్ రెడీ ఫర్ ఇంజెక్షన్. ఆల్రెడీ ఇందులో లిక్విడ్ ఉంటే డైరెక్ట్గా సిరంజ్కి ఎత్తుకోవడమే. పౌడర్ ఉంటుంది కొన్ని మందులు, ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఆ మందు ఎక్కువ కాలం స్టేబుల్గా ఉండదు. ఒకసారి డైల్యూట్ చేసిన తర్వాత 10-15 నిమిషాల్లో వాడేయాలి. అట్లా వాడకుండా తర్వాత వాడుకుందామంటే ఆ వయర్లను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత వాడుకోవచ్చు, రేపటిదాకా వాడుకోవచ్చు. డ్రగ్ ఈజ్ నాట్ స్టేబుల్ ఇన్ లిక్విడ్ ఫామ్. అటువంటి వాటిని మీకు పౌడర్ ఇస్తారు. పౌడర్ ఇస్తే అప్పటికప్పుడు లోడ్ చేసుకొని డిస్టిల్ వాటర్ యాంపూల్ వస్తుంది, పగలగొట్టాం, లాక్కున్నాం, లోపలికి పుష్ చేసినాం, మళ్ళీ వెనక్కి మందు తీసుకొని నవ్ ది సిరంజ్ ఇస్ రెడీ ఫర్ యూస్. ఒక్కసారి మళ్ళీ టైట్ చేసుకున్నాం, ఈ సిరంజ్ రెడీగా ఉంది. ఇది స్టెరాయిల్ నీడిల్. స్టెరాయిల్ నీడిల్ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేతితో తాకూడదు. ఫ్రెష్ నీడిల్ కాబట్టి నీడిల్ పొదునుగా ఉంటుంది, ఏం డౌట్ లేదు. ఇదివరకు తిరిగి వాడి నీడిల్స్ ఉన్నప్పుడైతే ఈ బివెల్ ఉన్న దగ్గర ఎవతలపై చేతి ఇట్టు అనేవాళ్ళం మేము. ఈ విధంగా ఆ నీడిల్ వాడి వెనక్కి కొంగితే చేతికి గరుకు తగిలేది. అట్లా నీడిల్తో పొడిస్తే విపరీతమైన నొప్పి ఉంటుంది. మొద్దు నీడిల్తో పొడిస్తే నొప్పి ఎక్కువ, అది మొద్దు నీడిల్ కింద లెక్క. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఫ్రెష్ సిరంజి తీసుకుంటున్న కంపెనీ నుంచి వచ్చిన సిరంజి నీడిల్ యొక్క పదును ఏంటని చూడాల్సిన అవసరం లేదు. ఇదివరకైతే వెళ్తే టచ్ చేసి చూసేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. రైట్? అట్లా నీడిల్ బ్లాక్ అయిందా లేదా, ఫ్రెష్గా కంపెనీ నుంచి వచ్చిందా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తిరిగి వాడేదైతే నీడిల్ బ్లాక్ అయిందని చూడాలా. ఒక్కొక్కసారి నీడిల్ని సెలైన్ బాటిల్ గుచ్చుతాం, నెమ్మదిగా గుచ్చితే బ్లాక్ కాదు, కానీ ఇట్టు కొడతాం, ఆ ప్లాస్టిక్ కొంత నీడిల్ లోపలికి వెళ్ళి బ్లాక్ అయిపోద్ది. ఆ నీడిల్ని మళ్ళీ తీస్తే వాడుకోలేవు, అది బ్లాక్ అయింది తొలగించేదాకా. అందుకని ఇట్లా పెట్టి కొట్టకూడదు. ఎక్కడ వాడతారు నీడిల్? అట్లా దున్నపోతులకి బర్రెలకి ఇంజెక్షన్ ఇస్తాడు, కొడతారు అట్లా. ఇట్లా సిరంజి పెడితే చర్మంలో దిగదు. 3 మిల్లీమీటర్లు ఉన్న చర్మం పొడసాల. అందుకని నీడిల్ ఇట్లా పట్టుకుంటాడు వెటర్నరీ డాక్టర్ అంటాడు, కొట్టగానే చర్మంలోకి వెళ్ళిపోద్ది. వాడు మామూలుగా వేస్తే దిగదు అసలు, బాగా స్పీడ్ కొట్టేసేస్తాడు నీడిల్ ఒకటి తీసుకుని విడిగా. అంత స్టెరైల్ నీడిల్ కాకపోయినా దున్నపోతులకి బర్రెలకి ఏం కాదు. మనిషికి స్టెరైల్ నీడిల్ వాడకపోతే చీమ పెట్టే అవకాశం ఉంది. వాటికి న్యాచురల్ రెసిస్టెన్స్ ఉంటుంది, అందుకని వాటికి ఏం కాదు. నౌ ది డ్రగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనము ఏ ప్రాంతాలు ఐఎం ఇంజెక్షన్ అయితే వేయాలా ఆ పాయింట్స్కి వద్దాం. తర్వాత హౌ టు గివ్ ఇంజెక్షన్ లాస్ట్ పాయింట్ చెప్తా. డెల్టాయిడ్ మజిల్, బటక్, lateral side of thigh. ఈ మూటిల్లో బెస్ట్ ప్లేస్ ఇన్ మై వ్యూ lateral side of thigh ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అక్కడ ఏ నర్వ్స్ రావు, ఏ బ్లడ్ వెజల్స్ రావు. మిగతా 2 చోట్ల కంటే కండరం బాగుంటుంది. lateral side of thigh-లో టెన్సార్ ఫేషియా లేటా అని ఉంటుంది, అనటామికల్ స్ట్రక్చర్. అక్కడ థిన్గా ఉంటుంది చర్మం. ఐఎం ఈజీగా వస్తుంది. థిన్, ఎంత లావుగా ఉండే మనుషులైనా lateral side of thigh థిన్గా ఉంటుంది. డెల్టాయిడ్ ఓకే, వేస్తుంటాం ఎక్కువ. డెల్టాయిడ్ మధ్యలో ఇలా ట్రయాంగులర్గా ఉంటుంది. ట్రయాంగులర్గా ఉంటే పైన 2 ఏళ్ళ ఎడలు వదలాలా, మధ్యలో ఇన్సర్ట్ అయింది ఇక్కడ వదలాలా, ముందు వదలాలా, వెనక వదలాలా, మధ్యలో వేసుకోవాలి. గ్లూటియస్ మధ్యలో అయితే ఇక్కడ టచ్ చేసుకుంటూ వస్తే ఎముక తగులుతుంది. ఇక్కడ ఎముక ఎండ్ అయిపోయి కండరం వస్తుంది. ఆ ఎండ్ అయిన ప్లేస్ని ఏఎస్పి అంటారు, యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్. ఆ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఆ పాయింట్ అక్కడ బాల్ ఆఫ్ ది థంబ్ చెయ్యి ఇటు పెట్టాలి. ఇటు పెట్టాం, జేబులో చేయి పెట్టినట్టు. అరిచే ఎంత దూరం ఉంటే అంతవరకు వేయాలి. ఈజియెస్ట్ మెథడ్ అది. ఎముకని టచ్ చేయండి, ఎముక ఎండ్ అయింది, అక్కడ చేయి పెట్టు, ఇట్లా పెట్టి చెయ్యి, అరిచేయి ఉన్నంత దూరం ఇంజెక్షన్ వేసుకో. వెనక్కి వెళ్ళొద్దు, ముందర వైపుకి వేయండి. డెల్టాయిడ్ సెంటర్లో వేయాలి, ముందుకి వెనక్కి వెళ్ళకూడదు. నర్వ్స్ ఆర్టరీస్ వస్తాయి. కిందకి వెళ్తే బోన్ తగులుతుంది, పైకి వెళ్తే సర్కంప్లెక్స్ నర్వ్ పడుతుంది. సర్కంప్లెక్స్ నర్వ్ కానీ పడితే చేయి పైకి లేవదిగా, లేకపోతే పడిపోతుంటుంది.
ఇక్కడ ముందర వైపుకి వేసాం కండరానికి, వెనక వైపుకి వెళ్తే సయాటిక్ నర్వ్ మీద పోయి పడుతుంది ఇంజెక్షను, ఫుడ్ డ్రాప్ వస్తుంది. నడుస్తూ ఉంటే స్టాంపింగ్ గేట్. ఇట్లా ట్రైసెప్స్కి ఇంజెక్షన్ వేయొద్దండి. ట్రైసెప్స్లో స్పైరల్ గ్రూవ్ ఉంటుంది హ్యూమరస్కి, ఆ బోన్కి. స్పైరల్ గ్రూవ్లోనే రేడియల్ నర్వ్ ఉంటుంది, దాని మీద కానీ ఇంజెక్షన్ పెడితే రిస్ట్ డ్రాప్ పడిపోతుంటారు. అవి తొలగించాలంటే యూ హ్యావ్ టు డూ ఆపరేషన్, రిమూవ్ ఆల్ ది డ్రగ్. ఇక్కడైనా అటు తీస్తేనే మళ్ళీ దారికి వస్తాయి, వచ్చేది కూడా 3 వారాల తర్వాత. సో రిస్క్ లేకుండా ఉండే ప్లేస్ లాటరల్ సైడ్ ఆఫ్ థై. పిల్లలకు కూడా ఇక్కడ మజిల్ ఎక్కువ మందం ఉండదు. బట్టక మజిల్ కంటే లాటరల్ సైడ్ ఆఫ్ థై రిస్క్ ఉండదు, మజిల్ ఉంటుంది అక్కడ. చిన్న పిల్లలకు కూడా, పుట్టిన పిల్లలకు కూడా లాటరల్ సైడ్ ఆఫ్ థై తప్పితే యాంటీరియర్. యాంటీరియర్ ఎందుకు ప్రిఫర్ చేయనంటే యాంటీరియర్ మజిల్స్ పార్టిసిపేట్ ఇన్ వాకింగ్. లాటరల్ సైడ్ ఆఫ్ మజిల్స్కి అంత పాత్ర ఉండదు వాకింగ్లో. యాంటీరియర్ మజిల్స్ నీ దగ్గర ఎక్స్టెన్షన్ ఈ మజిల్తో జరుగుతుంది, క్వాడ్రిసెప్స్ మజిల్. అందువల్ల లాటరల్ సైడ్ ఆఫ్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ డీప్ ఇంట్రామస్కులర్ అయితే బటక్, పైన వేసినా పర్లేదు అనుకుంటే ఇక్కడ ఐఎంఏహెచ్, ఐవిహెచ్ 2 రకాలుగా వేయచ్చు. కొన్ని మందులు ఐఎం మాత్రమే వేయాలా, కొన్ని ఐవి మాత్రమే వేయాలా, ఆ మందుని బట్టి ఉంటుంది అది. ఐఎం, ఐవి 2 వేయగలిగే మందులు అనుకోండి. మామూలుగా ఇంజెక్షన్ వేసినాక ఏం చేస్తాం, కండరానికి అయితే వెనక్కలాగుతాం. ఎందుకు? బ్లడ్ ఏమైనా వస్తుందని చూడడానికి. బ్లడ్ వస్తే అక్కడ వేయకుండా ఉంటాం. ఇప్పుడు ఐఎం, ఐవి 2 వేయగలిగే మందు. బ్లడ్ వస్తే మందు వేయాలన్నా వద్దా? వేయచ్చు. ఐవి కూడా వేయచ్చు కదా. కొన్ని ఐవి ఎట్టి పరిస్థితులు వేయకూడని మందులు ఉన్నాయి. బ్లడ్ వస్తే ఖచ్చితంగా అక్కడ తీసి ఇంకో చోట పడవాలి. మందు వేసేటప్పుడు జెట్ టెక్నిక్ అని ఒకటి ఉంది. ఇక్కడ మందు వేయాలి, చర్మం వరకు కూర్చున్నాక ఇటు జరుపుతాం పక్కకి, ఇటో అటో ఇటో జరిపి మజిల్లోకి దిగేటప్పుడు ఇంకో చోట పియర్స్ చేస్తాం. జెట్ టెక్నిక్ అంటే అది. మజిల్ని చర్మాన్ని అవతల లాగినప్పుడు చర్మం మీద కూర్చున్న చోటు మజిల్ మీద కూర్చున్న చోటు ఒకటే ఉండదు, జెట్ షేప్లో ఇటు వస్తుంది. అంటే మందు లీక్ కాకుండా ఉండటానికి ఆ మెత్తడు వాడతారు. జెట్ టెక్నిక్ అంటారు. ఎప్పుడైనా అలవాటు చేసుకోండి. కూర్చావు, చర్మం జరిపాం, మందు పుష్ చేసాం, చర్మం పక్కగా జరిపి పుష్ చేయండి. యాంపుల్స్ రూపంలో, వైరస్ రూపంలో, ప్రీలోడెడ్ రూపంలో 3 రూపాయలు వస్తుంది మనకి. హౌ టు లోడ్ ద మెడిసిన్ ఫ్రమ్ ది యాంపుల్. కట్ చేసి ఎక్కించాలా, వైల్ అయితే కుచ్చాలి. ఇన్ని రకాలుగా ఇంజక్షన్లు వేయచ్చు మనం. ఇంట్రాడర్మల్ అంటే, ఇంట్రాడర్మల్ వేసేటప్పుడు మెథడ్ ఏమంటే, సిరంజి తీసుకున్నాం, నీడిల్ ఉంది, చర్మానికి ప్యారలల్గా సరిగ్గా ప్యారలల్గా పెట్టి కుచ్చితే చర్మంలోకి వెళ్తుంది. ఏం కుచ్చుకోవద్దు, ఇవన్నీ అన్స్టెరైల్ సిరంజెస్. ప్యారలల్. సబ్క్యూటేనియస్ ఇచ్చేటప్పుడు చర్మాన్ని ఇట్లా పట్టుకోవాలా, ఈ ఫోల్డ్లోకి వేయాలా, ఇట్లా పట్టుకొని ఫోల్డ్లోకి వేసి సబ్క్యూటేనియస్. ఇంట్రాడర్మల్ టెస్ట్ డోస్కి అప్పుడు వాడుతుంది దాన్ని. సబ్క్యూటేనియస్ అడ్రినాలిన్ లాంటిది కానీ, సమ్టైమ్స్ ఇన్సులిన్ లాంటివి ఇవన్నీ కూడా సబ్క్యూటేనియస్ వాడుకోవచ్చు. ఇంట్రామస్కులర్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంట్రాఆర్టికులర్ నీ జాయింట్కి వాడతాం, ఆస్టియోఆర్థరోసిస్కి. ఐ రికమెండ్ నాట్ టు యూస్. ఒకసారి నీ జాయింట్లోకి కెనాకార్ట్ మందు వాడితే నొప్పి తెలియదు. నొప్పి బాడీలో ప్రొటెక్టివ్ ఫినామినా. నొప్పి తెలుస్తుంది శరీరంలో ఏ అవయవం దగ్గరేనంటే, ఈ అవయవం ఇబ్బందిలో ఉంది, దీన్ని ఎక్కువ వాడగాకని మనకు బాడీ చెప్తా ఉంది. నీ జాయింట్ దగ్గర నొప్పి మాయమైతే అడ్డదిడ్డాలకు వాడతాం మనం, తొందరగా అరిగిపోద్ది కీలు. అందుకని నొప్పి తగ్గించడానికి నీ జాయింట్లో మందు వాడొద్దు, నా సలహా అది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, కుష్టు జబ్బు వచ్చిన వాళ్ళకి ఈ వేళ్ళకి నర్వ్ సప్లై ఉండదు, నొప్పి తెలియదు. మన మామూలుగా నొప్పి ఎక్కువ తట్టుకోగలిగే వాళ్ళని ఏమంటాం, మెచ్చుకుంటామా లేదా? సూర్యుడు తెగ అమ్మ అని అరిసే వాళ్ళకంటే పొడుస్తున్న మెదలకంటే చూస్తున్నాడు గొప్పోడు అనుకుంటామా లేదా?
మన మైండ్ సెట్ ఏంటి? నొప్పిని తట్టుకోగలిగాడు గొప్పోడని మన అభిప్రాయం. అందుకని అప్పుడప్పుడు న్యూస్ వస్తుంది, మత్తిప్పించుకోడు కుట్లు వేయించుకున్నాడు ఆయనని. అదంతా గుర్తింపు గొడవలు. మత్తిప్పించుకోడు కుట్లు ఎందుకు వేయించుకోవాలా? అలాగని ఇంజక్షన్ వేయకముందే గోలుగా అరసాల్సిన పని కూడా లేదు. శితప్రజ్ఞత అనే పేరు తిట్టాడని చెప్తారు. ఈ కుష్టి వచ్చిన వాళ్ళకి నొప్పి తెలియదు, నిప్పులో చేయి పెడతారు, గాయాలు అవుతుంటాయి, పడుచుకోరు. అందుకని క్రమేణా ఏళ్ళు తిని ఇక్కడికి ముట్టెలు అవుతాయి. ఎందుకు ముట్టెలు మిగిలిన వాళ్ళకి? నొప్పి తెలియనందువలన. అది వాడు గొప్పతనం కాదు, అది నొప్పి తెలియదు. అది నొప్పి ఉంటే నొప్పిని ఎక్స్ప్రెస్ చేస్తే టెన్షన్ లేకుండా బతకొచ్చు. నొప్పిని తట్టుకుని లోపల దాచుకుంటే టెన్షన్ ఎక్కువై మళ్ళీ కొత్త రోగాలకు దారితీస్తాయి. నొప్పి ఉంటే చెప్పాలా. పోలీస్ స్టేషన్లో నువ్వు చిక్కి పోలీసులు చిత్రహింసలు పెట్టినప్పుడు నొప్పి ఉన్నదానికంటే ఎక్కువ అరవాలి మనం. ఎందుకో తెలుసా? నువ్వు నొప్పి తట్టుకొని ఉంటాడు, కోపం ఎక్కువ అవుతుంటుంది పోలీసుడికి. నా కొడుకు ఇంత కష్టపెట్టి అరవడంలా, దొంగ నా కొడుకు అని ఇంకా ఏడిపిస్తుడు. అరిసినా అనుకో, నొప్పి రాకముందు అరిసినా అనుకో, అబ్బా ఏడిపిస్తున్నాలే, తృప్తి పడతాడు, వాడి ఈగో సాటిస్ఫై అవుతుంది. కాబట్టి నొప్పి ఎంత ఉంటే తెలియజేయటమే కరెక్ట్. కీలు మోకాల దగ్గర నువ్వు కెనకార్ట్ మందు ఆడితే మోకాలు తొందరగా అరిగిపోద్ది. కాబట్టి ఇంట్రా ఆర్టికులర్ డోంట్ రికమెండ్. తప్పనిసరి అయితే టెంపరీ రిలీఫ్కి వాడతాం. ఇంట్రా ఆర్టీరియల్ ఇంజెక్షన్ వాడేది కార్డియాక్ క్యాత్ లాంటివి చేసేటప్పుడు ఫిమరల్ ఆర్టరీలోంచి వెళ్ళి క్యాత్ చేస్తారు, రేడియల్ ఆర్టరీలోంచి వెళ్ళి క్యాత్ చేస్తారు. కాబట్టి మనం రొటీన్గా వాడేది కాదు అది. ఇంట్రా పెరిటోనియల్ డయాలసిస్ అనే కార్యక్రమానికి వేస్తారు. లేదా పెరిటోనియం లోపల బ్లడ్ కలెక్షన్ కానీ పస్ కలెక్షన్ కానీ ఉంటే సూదేసి లాగి చూడడానికి వాడతాం. అది డయాగ్నోస్టిక్ పర్పస్ వాడేది. మందు ఎక్కించేది మాత్రం పెరిటోనియల్ డయాలసిస్లో వాడతాం. ఇంట్రావెసైకల్ అంటే బ్లాడర్లోకి మూత్రం రావడంలో బంద్ అయింది, యూరిన్ రాకుండా బంద్ అయింది, కెథెటర్ వేయాలనుకున్నాం, గొట్టం పోలే, మరి బొడ్డుదా గుబ్బింది, ఇప్పుడు ఏం చేయాలా? 20 ml సిరంజ్ తీసుకొని కొంత లాగేస్తాం ముందోడికి బాధ తగ్గించడానికి. అది ఒక ప్యాలియేటివ్ ప్రొసీజర్ వాడతాం. సబ్క్యూటేనియస్ కొన్ని మందులు వాడతాం. ఇంట్రావీనస్ ఐవి ఒక్కసారి మందు వాడు వదిలేసేది అయితే ఐవి డైరెక్ట్గా వేస్తాం. పదే వేయాలంటే క్యాత్ పెట్టుకుంటాం. క్యాత్ పెట్టుకుంటే ప్లాస్టిక్, అది అటు ఇటు కదిలినా కూడా పక్కలకి పోదు. ఇది పెట్టి అట్లే ఉంచాలంటే చేయి కదిలిస్తే పక్కకి డబుల్ పంక్చర్ అయిపోద్ది. ఈ క్యాత్ లేని కాలంలో మేము వర్క్ చేసినాం. మేజర్ ఆపరేషన్ లాంటిది, గుండె ఆపరేషన్ లాంటిది చేయాలన్నా క్యాత్ ఉండేది కాదు. ఆ వీన్ పక్కకు పోకుండా జాగ్రత్తగా మనిషి కాపలా గాయాల, పోతే ఇంకది బెనికిరాదు, ఇంకో చోట పెట్టుకోవాలా. ఇంట్రాషియస్ ఎముకలోకి మామూలు సూది వేయలేము, 18 నెంబర్ నీడిల్తో వేయాలా. ఆ నీడిల్ వేసేటప్పుడు చాలా ఫోర్స్ఫుల్గా నెట్టాలా. ఇంట్రాషియస్ మెథడ్ ఎక్కడ వాడతామంటే పసిపిల్లలకి, అప్పుడే పుట్టిన పసిపిల్లలు లేదా ఏడాది లోపల పసిపిల్లలకి ఇంట్రావీనస్ లైన్ దొరకలే, కానీ మనం అర్జెంటుగా సెలైన్ ఎక్కించాలా. అప్పుడు అందుకని టిబియా దగ్గర డైరెక్ట్గా ఎముకలోకి కానీ పుష్ చేసి నీడిల్ని, 18 నెంబర్ నీడిల్ని సెలైన్ ఐవి ఇచ్చినట్టు వెళ్ళిపోద్ది. అది ప్రత్యేకమైన సందర్భంలో అక్కడ వాడొచ్చని మీకు తెలుసుంటే మంచిది. చిన్నపిల్లలకి లెస్ దాన్ 2 years ఎముక పైన టిబియల్ ఎండ్ దగ్గర ఎముకలోకి 18 నెంబర్ కానీ గుచ్చేస్తే సెలైన్ దాంట్లోకి పెట్టచ్చు. ఇంట్రాషియస్ సెలైన్ అంటారు దాన్ని. ఇంట్రాప్లోరల్ ఇక్కడ పస్ కానీ ఫ్లూయిడ్ కానీ ఉంటే పస్సో ఫ్లూయిడో తెలుసుకోవడానికి నీడిలేసి లాగితే తెలిసిపోద్ది. పస్ అయితే పర్మనెంట్ గొట్టం పెట్టాలి, ఫ్లూయిడ్ అయితే యాస్పిరేట్ చేసి వదలవచ్చు. ఇట్లా ఈ డిఫరెంట్ మెథడ్స్ డిఫరెంట్ సందర్భాల్లో మనం వాడతాం. లేబుల్ ద సిరంజెస్. సిరంజ్ లేబుల్ చేయటం ఎందుకంటే లోడ్ చేసాం, వాడాం, లేబుల్ అక్కర్లా, పడేసాం. డిలే ఉందనుకో, లోడ్ చేసేదానికి ఇచ్చేదానికి డిలే ఉంటే, ఇచ్చేవాడు లోడ్ చేసేవాడు వేరేవాడైతే ఇప్పుడు లేబుల్ చేసి మందు పేరు రాయాలి. మందు పేరు ఎట్లా రాయాలి? ప్లాస్టర్ అంటించి క్యాపిటల్ లెటర్స్తో మందు పేరు రాయాలి. ఒక్కోసారి ఎక్స్పైరీ డేట్ రాయాలి. ఎంత మందు డైల్యూట్ చేసామనుకో 1 cc 9 ml కలిపితే 1 in 10 అవుతుంది.
ముఖ్యంగా అడ్రినలిన్ లోడ్ చేసినప్పుడు 1 ml అడ్రినలిన్ ప్లస్ 9 ml డిస్టిల్ వాటర్ టోటల్ 10 ml 1/10 అడ్రినలిన్ డేట్తో సహా రాసేస్తాం. అడ్రినలిన్ కలర్ మారితే పనిచేయదు. అడ్రినలిన్ 6 నెలల దాకా వాడచ్చు. ఎమర్జెన్సీకి వాడతాం దాన్ని. ఆ పర్పస్ నేను చెప్తా ఎక్కడ వాడతాం అడ్రినలిన్ అనేది. అందుకని లేబుల్ చేయాలి. ఒకసారి మా డాక్టరు లేబుల్ చేసి స్కులిన్ అంటే మధ్యలో రిలాక్సెంట్, కండరాలు పడిపోతాయి. స్క్లెరాల్ అని ఇంకో మందు ఉంది, అది వెరికోజ్ వెయిన్స్కి వాడతాం. కాళ్ళల్లో వెరికోజ్ వెయిన్స్ ఉంటాయి. 2 సిరంజీలు లోడ్ చేసుకుని ట్రేలో పెట్టున్నాడు. ఎస్ ఒకటే కనపడుతుంది, మిగతాది కనపడట్లా. SULINE SCLEROL అంత అద్భుతంగా స్పెల్లింగ్లు ఎట్లా రాస్తారు డాక్టర్లు. స్పెల్లింగ్లు గందరగోళంగా రాయడానికి డాక్టర్లే ఫేమస్ పీపుల్. ఆఖరి సుప్రీంకోర్టు కూడా మన గురించి మాట్లాడింది. మీరు రాసే స్పెల్లింగ్లు అర్థం కావటం లేదురా, ప్రిస్క్రిప్షన్లు సరిగ్గా క్యాపిటల్ లెటర్స్ రాసి చావండి అని చెప్పింది. ఎవరికి అర్థమవుతుంది మనం రాసిన ప్రిస్క్రిప్షను? మందుల షాపుడు ఒక్కడికే అర్థమవుతుంది. అది కూడా మన హాస్పిటల్లో మందుల షాపుడికి. ఆయన రాసింది నాకు ఎప్పుడు అర్థం కాదు. మందుల షాపుడు కరెక్ట్ అర్థమవుతుంది. మొదటి అక్షరం ఒకటే తెలుస్తుంది. స్క్లెరాల్ అంటే ఎస్ కనపడుతుంది, స్క్వెలిన్ అంటే ఎస్ కనపడుతుంది. మావాడు ఏం చేశాడు, పేషెంట్కి స్క్లెరాల్ వేయాలి వెరికోజ్ వెయిన్స్కి, స్క్వెలిన్ వేసి పారేశాడు. 2 ఒకే రకంగా ఉంటాయి. వేస్తే మజిల్ పడిపోతాయి, ఊపిరాడదు. కానీ తెలివి ఉంటుంది. సస్తున్నారా అని తెలుస్తూ ఉంటుంది వాడికి. అరవడానికి గొంతు రాదు, కదిలిస్తానికి చేతులు రావు. అది గుర్తుపట్టి వెంటనే గొట్టమేసి ఆక్సిజన్ ఎక్కిస్తే బతుకుతాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. దాంతో పేషెంట్ని ట్యూబ్ వేసి బతికించినాం. వాడు 6 నెలలు హాస్పిటల్కి రాలేక వస్తే వేస్తారు సూది. ఇంకోసారి ఒక డాక్టర్కి మత్తిస్తున్నారు జనరల్ హాస్పిటల్లో, మన డాక్టరే. అతనికి దవడ ఇరిగిపోతే దాన్ని ఫిక్స్ చేయాలా. ముందు తెలివి తెప్పడానికి ఒక మందు వేస్తాం, దాని పేరు పెంటతాల్. తర్వాత స్క్వెలిన్ వేస్తాం, తెలివిలో ఉండడు. నెమ్మదిగా ట్యూబ్ వేసుకుంటాం. పెంటతాల్ అని మందు వేయకుండా స్క్వెలిన్ వేస్తున్నాడు అనస్థెటిస్ట్. తెలివిలో ఉంటాడు, చచ్చిపోతాడు అనిపిస్తూ ఉంటుంది. చచ్చిపోయేటప్పుడు ఫీలింగ్ ఎటుందో తెలియాలంటే మీరు స్క్వెలిన్ వేయించుకోండి, కరెక్ట్గా తెలుస్తుంది. చచ్చిపోనక్కర్లా, పక్కన ఒకరిని పెట్టుకో, చచ్చిపోకుండా ట్యూబ్ వేస్తున్నాడు. కానీ చచ్చిపోయేటప్పుడు ఫీలింగ్ ఎట్టుంటుందో నీకు తెలియాలంటే ఒరిజినల్గా ఊపిరాడకపోతే ఫీలింగ్ ఎట్లా తెలియాలంటే స్క్వెలిన్ వేయడం ఒక్కటే మార్గం. నాకు అది అనుభవించాలని నాకు కోరిక లేదు. మీకు ఎవరికైనా ఉంటే మార్గం చెప్తున్నా. నాకు చచ్చిపోవాలనే అనుభవం ఒకేసారి పొందాలనుకుంటున్నా, ఫైనల్ డేనా. ఈ మధ్యలో ఒకసారి ఎట్లుండదు చూద్దాని కోరిక నాకు లేదు. సరదా ఉండదు కొంతమందికి, ఉంటే ఈ పని చేయొచ్చు. పక్కన మనిషిని పెట్టుకోండి, పెట్టుకోకపోతే ప్రమాదం. ఒక కథ చెప్తా నేను. ఒక అతను చనిపోయినాక నా గురించి ఏమనుకుంటారు జనం అనే ఫీలింగ్ వచ్చింది వాడికి. వాడు ఏం చేశాడు, గిఫిన్ అంతా తయారు చేసుకున్నాడు. బతుకున్నాడు, పండుకొని ఒకటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నన్ను తీసుకెళ్ళి పాతి పెడతారా, పాతి పెట్టిన తర్వాత నువ్వు బయటికి దిగినానని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. జనం అందరికీ చచ్చిపోయినట్టు లెక్క. వాడు లోపల పండుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ బయట ఎవడెవడు ఏమేమి మాట్లాడుతున్నాడు, తన గురించి ఎవడెవడు పొగుడుతున్నాడు అన్నీ చూసి ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాడు. ఈయన తీసుకెళ్ళి పాతి పెట్టి ఆయన బూట్ చేస్తున్నారు. దాని లోపల పెట్టినా కూడా 5-6 గంటలు ఆ గాలి సరిపోద్ది మనిషికి బతకడానికి. ఈ లోపల వాడు వచ్చి లేపుకొని పోతాడు. వాడు లేపుకొని పోవాల్సిన వాడికి యాక్సిడెంట్ ఆసుపత్రిలో పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి వాడు? వాడికి ఎంతసేపు ఫోన్ చేసి ఎత్తడంలా. ఇటు భార్యకి ఫోన్ చేస్తే ఈడెవడు డూపు చేయడానికి నా భర్త పేరుతో చెప్తున్నా, భర్తని ఇప్పుడే కదా బూడి చేసి వచ్చాడని చెప్పి ఆమె బ్లాక్ చేసింది. బంధువులు చెప్తే బంధువులు మొత్తం బ్లాక్ చేస్తున్నారు. చివరికి వాడి ఫియాన్స్ ఒక అమ్మాయి ఉంది, సెకండ్ ఇల్లు. ఆ పిల్లకి చేస్తే ముందు భయపడ్డది. నేను బతుకున్నానే కావాలంటే నా ఫోటో చూడని ఎంటబడితే అవి కరెక్ట్ అని చెప్పి ఆ అమ్మాయి చలకపార గడ్డపార పట్టుకొని శ్మశానం గురించి తవ్వటం మొదలు పెడితే పిచ్చి పెట్టింది పిల్లకే జైలు తీసుకెళ్ళేసినారు. వాడు ఎట్ట బతకాలి చెప్పినాను. వాడికేం సరదా, పనికి మనడు సత్యం ఏమనుకుంటారు, ఏమనుకుంటే నీకెందుకు. ఆ సరదా అట్లా ముగిసింది వాడి జీవితం. అందుకనే చనిపోతే ఫీలింగ్ ఎట్లుంటుందో తెలియాలంటే స్క్వెలిన్ బెస్ట్ మార్క్. నువ్వు ట్యూబ్ వేయలేకపోయినా కూడా గాలి ఎక్కించడానికి మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఎక్కించినా కూడా బతుకుతారు, గాలి ఎక్కించినా బతుకుతారు. 5 నిమిషాలు దాని ఎఫెక్ట్ ఉండేది.
2 నిమిషాల దాకా మనిషి తట్టుకోగలడు గాలి అందకపోతే 2 to 5 ప్రమాదం. కొంతమంది ప్రాక్టీస్ చేసి 20 నిమిషాలు ఉన్న వాళ్ళు ఉన్నారు చరిత్రలో. 2 to 5 minutes కీలకం కాబట్టి ఆ టైంలో అందకపోతే చనిపోయే ప్రమాదం ఉంది, కనీసం బ్రెయిన్ డెత్ వచ్చే ప్రమాదం ఉంది. లేబులింగ్ అందుకని వేస్తామండి. ఇంజెక్షన్ యాప్సెస్, స్టెరాయిల్ సిరంజ్ డైరెక్ట్గా ప్యాక్లోంచి తీసుకొని ఆ నీడిల్ని చెయ్యి తగలకుండా లోడ్ చేసుకుని వేస్తే యాప్సెస్ రాదు. చర్మాన్ని క్లీన్ చేయాలన్నా లేదా? చాలామంది స్పిరిట్తో క్లీన్ చేయలేదని గొడవ పెడుతుంటారు. స్పిరిట్తో క్లీన్ చేసినా చేయకపోయినా ఒకటే, నీళ్లు తడి దూదితో తుడిసినా తొడిగిపోయినా ఒకటే. శుభ్రమైన స్కిన్ అంటే ఎక్కడేసినా యాప్సెస్లు రావు. కానీ జనం కోరిక ఏముంటుంది? ఏం సార్ స్పిరిట్తో తొడవలేదే? జనానికి ఇట్లాంటి మస్తు ఎక్కించినాం, స్పిరిట్తో తొడవలేదని అడుగుతున్నాడు. అప్పుడు స్పిరిట్ అమ్ముకున్నాడు బాగుపడతాడు. స్నానం చేస్తున్నాడు శుభ్రంగా ఉంది ఊళ్ళంతా, ఎక్కడ వేసినా కూడా ఏం కాదు. క్లీన్ చేయకుండా వేసిన ఏం కాదు, నీళ్ళతో తుడిచేసినా కూడా ఏం కాదు. స్పిరిట్ ఎక్కర్లా. అందుకని వాళ్ళకి ఏం చేస్తాము, తడి ఇంత ముక్కలు నీళ్ళలో దడి పెట్టుకుంటాం. అది స్పిరిట్ కింద లెక్క. ఇటు తుడిస్తే అడు కూడా ఆనందం, మనం ఆనందం. కనీసం మట్టి ఉంటే పోతుంది. ఇంజెక్షన్ యాప్సెస్ అనేది రేర్. ఇంజెక్షన్ యాప్సెస్ వస్తే దాన్ని గుర్తుపట్టాలా, దాన్ని ఓపెన్ చేయకుండా పోతుంది. ఎప్పుడైనా యాప్సెస్ అనగానే ఎక్కడైనా ఉండని బాడీలో చీమగడ్డ ఓపెన్ చేయాల్సిందే, దాన్ని వెళ్ళబెట్టాలా, రూల్ అది. సూదులతో బాధలేంటి? ఖరీదు ఎక్కువ, రియాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. సూదులు సరిగ్గా ఉడికించకపోతే చీమగడ్డలు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇచ్చే రోగాలు రావచ్చు. ఉడికిచ్చేదే కాదు, ఆ రోగం ఉన్నోడికి పొడిచి మళ్ళీ పొడిస్తే నీళ్ళు మార్చకుండా వచ్చే అవకాశం ఉంటుంది. నాడుల మీద వేస్తే నాడులు పడిపోతాయి. ట్రైసెప్స్ మీద వేస్తే రిస్ట్ డ్రాపు, సయాటిక్ మీద వేస్తే ఫుడ్ డ్రాపు. ఇక్కడ ఎక్రోమియల్ ప్రాసెస్ 2 ఏళ్ళు వదలకుండా వేస్తే అక్కడ సర్కంప్లెక్స్ నర్వ్ ఉంటుంది, చేయి పైకి లేవదు. జ్వరం ఉన్నప్పుడు కానీ ఇంజెక్షన్ ఇస్తే, ఆ జ్వరం పోలియో అయితే అది పోలియో జబ్బు వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు పోలియో తగ్గిపోయింది మన దేశం. ఇంజెక్షన్ వేసేటప్పుడు ఎలా పట్టుకోవాలి, బాడీకి యాంగిల్ ఎట్లా ఉండాలి, 2 మెథడ్స్ పట్టుకోవడానికి. ఇది ఒక మెథడు. అంటే బొట్టనేళ్ళు ఒక పక్క ఉంటుంది, మిగతాళ్ళు ఒక పక్క ఉంటాయి, ముడేళ్ళు ఇక్కడ చిటికినేళ్ళు ఉంటాయి. ఇది సపోర్టింగ్ ఫింగర్. ఇది ఇలా వేయడం ఇంజెక్షన్. జస్ట్ బిఫోర్ గివింగ్ ఇంజెక్షన్ ఇది టైట్గా ఉందో చూసుకోవాలి నీళ్ళు. ఒకసారి మళ్ళా మూమెంట్ చూసుకోండి, స్క్రూ మూమెంట్ టైట్ అవుతుంది. ఇది టైట్ చేసినప్పటికీ కూడా మీరు స్క్రూ మూమెంట్తో టైట్ చేస్తారు, స్క్రూ మూమెంట్తో టైట్ అవుతుంది. అయినా కూడా ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఇక్కడ మళ్ళీ పట్టుకోవాలి 2వ చేత్తో. కూర్చిన తర్వాత ఈ 2 ఏళ్ళు ఎట్లొచ్చి ఈ ఏళ్ళతో పుష్ చేయొచ్చు. ఇట్లా పట్టుకొని చేయని ఇలా మార్చుకొని పిస్టన్ని ఏళ్ళతో నెట్టచ్చు. లేదా అది అలాగే ఉంచి దీన్ని వదిలేసి ఇక్కడ పట్టుకున్నావు కదా, ఈ చేత్తో నెట్టచ్చు. ఇక్కడ ఇలా పెట్టుకొని ఈ చేత్తో నెట్టచ్చు. నువ్వు ఎట్లా నెట్టావనేది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ మందు లీక్ కాకుండా ఇక్కడ టైట్గా పట్టుకున్నామా లేదా. ఇలా పెడితే ఊడిపోయింది, ఎలా అంటే ఊడి రాదు. 2వ మెథడ్ ఈ మెథడు. దిస్ కాల్డ్ బాయోనెట్ మెథడ్. ఈ విధంగా కూర్చోవచ్చు. యాంగిల్ ఎంత ఉండాలి? డెల్టాయిడ్కి వేసినా బట్టకి వేసినా రైట్ యాంగిల్ వేయాలి. ప్లీజ్ రిమెంబర్, స్లాంట్గా 45 degrees లేస్తారు, వేయకూడదు అట్లా. రైట్ యాంగిల్ వేస్తే పేషెంట్కి ఇష్టం ఉండదు. ఏమట్లా బాగుతో పొడిచినట్టు పొడుస్తున్నావు అంటాడు. ఏటవాళ్ళకి వేస్తే మర్యాదగా వేసినట్టు ఫీల్ అవుతాడు. ఇవన్నీ ఇంజక్షన్ చుట్టూ ఉన్న కల్చరల్ థింగ్స్. ఇవి చాలా చెప్పాను, కల్చరల్ థింగ్స్. మందు కింద పడితే ఒప్పుకోడు, ఇట్లాంటివన్నీ చెప్పాం కదా. నీళ్ళు ఇరిగితే ఒప్పుకోడు. వేరే కల్చరల్ థింగ్స్ ముందే క్రియేట్ చేయబడ్డాయి. కానీ ఒకటి అనుకున్న సైంటిఫిక్ విషయాలు మీకు చెప్పా. ఇలా ఎందుకు వేయాలి? ఏటవాళ్ళకి వేస్తే
పొట్టి నీడిల్ అయితే ఇది పెద్ద నీడిల్, 2 ఇంచ్ నీడిల్, ఇది 26 నెంబర్ నీడిల్, సెపరేట్ పర్పస్ వాడుతుంది దీన్ని. మీ దగ్గర ఉన్న నీడిల్స్ అన్నీ 1 ఇంచ్ పైన 2-3 మిల్లీమీటర్లు ఉంటాయి అంతే. ఇది ఎంత ఉంది? ఇంచు పైన 2 మిల్లీమీటర్లు. దీన్ని స్లాంట్గా వేస్తే ఇంట్రామస్కులర్ అనబడే ఇంజెక్షన్ సబ్క్యూటేనియస్కి వెళ్తుంది. కొన్ని మందులు సబ్క్యూటేనియస్ వెళ్తే స్టెరైల్ యాబ్సిస్ ఫామ్ అవుతుంది. ఆ మందు చుట్టూ యాబ్సిస్ ఫామ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ ఉండదు, స్టెరైల్ ఇన్ఫ్లమేషన్ అది. కొన్ని మందులను డీప్ ఇంట్రామస్కులర్ ఏమని చెప్తాం, డీప్ ఇంట్రామస్కులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఇంజెక్షన్ ఉంది. డీప్ ఇంట్రామస్కులర్ అని అంటే ఎక్కువ మజిల్ బట్టకు ఉంటుంది కాబట్టి బట్టకులు ఏమంటాం. ఎక్కువ స్కిన్ కింద ఫ్యాట్ కూడా బట్టకు దగ్గరే ఉంటుంది, అవునా? ఇంచు పైన ఉంటుంది బట్టకు దగ్గర ఫ్యాట్. నువ్వు రైట్ యాంగిల్ వేసినా కూడా ఈ టిప్ ఆఫ్ ది నీడిల్ సబ్క్యూటేనియస్గా ఉంటుంది, మజిల్లోకి పోదు. బట్టకు దగ్గర యాబ్సెస్ రావడానికి అదొక ఇంపార్టెంట్ కాజ్. అందువల్ల నేనేం చెప్పా, బట్టకు దగ్గర వేయకుండా లాటరల్ సైడ్ ఆఫ్ థై వేసుకోమన్నా. అక్కడైతే ఎంత లావు మనుషులకైనా 1/2 ఇంచ్ కంటే మందం ఉండదు. ఈ నీడిల్ దిగదనుకుంటే 20 నంబర్ నీడిల్ పొడవు ఎక్కువ ఉండేది ఉంటుంది. ఆ నీడిల్ తీసుకొని లాటరల్ సైడ్ ఆఫ్ థై వేయచ్చు. డీప్ ఇంట్రామస్కులర్ వేయవలసిన ఇంజెక్షన్ సబ్క్యూటేనియస్ పడకూడదు. ఈ మందు ఐఎం మాత్రమే ఇవ్వాలి అనే మందుని ఐవి ఇవ్వకూడదు. ముఖ్యంగా ఆయిలీ ఇంజెక్షన్, పారాసిటమాల్, డైక్లోఫెనాక్, డోలోనెక్స్, ఈ నొప్పుల మందులు ఇవన్నీ ఇవి ఐవి ఇవ్వకూడదు. ఐవి ఇస్తే రియాక్షన్స్ వస్తాయి ఒక్కోసారి వైలెంట్గా. ఐఎం మాత్రం ఇవ్వాలా. అందుకని వెనక్కలాగి చూసినప్పుడు బ్లడ్ వస్తే ఆ ప్లేస్లో వేయం మనం. దిస్ ఇస్ అబౌట్ డ్రగ్ డెలివరీ. మొత్తం ఏమేమి మాట్లాడుకున్నాం సిరంజ్ చుట్టూ ఒకసారి చెప్పండి, జస్ట్ హెడింగ్స్. స్ట్రక్చర్ ఆఫ్ సిరంజ్, స్ట్రక్చర్ ఆఫ్ నీడిల్. సిరంజిలో రబ్బర్ ఎందుకు ఉంది? స్టెరైల్ సిరంజిలో గ్యాప్ ఎందుకు పెట్టారు? ఆ రబ్బర్ మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుందని పెడతారు. కొన్నిటికి పెట్టకపోతే ఆ రిస్క్ అనేది ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ సిరంజ్ అయిన తర్వాత యాంపుల్లోంచి మందు ఎట్లా లోడ్ చేసుకోవాలా, వైర్లోంచి ఎట్లా లోడ్ చేసుకోవాలా. వైర్లో ముందే ఉన్న మందు అయితే డైరెక్ట్గా తీసుకుంటాం. పౌడర్ ఉంటే బయట నుంచి డిస్టిల్ వాటర్ తీసుకొని రీకాన్స్టిట్యూట్ చేసుకుంటాం. డిస్టిల్ వాటర్ మనం ఖర్చు పెట్టాలనుకోకపోతే మెథడ్ ఉంది, వేరే మెథడ్. ఆల్రెడీ పేషెంట్ని సర్జరీ కోసం మరో దానికోసమో తీసుకొచ్చాం, లేదా పోస్ట్ ఆపరేటివ్ హాల్లో సెలైన్ పోతా ఉంది. పేషెంట్కి పోతున్న సెలైన్లోంచి లాక్కోవచ్చు మీరు. సెలైన్ మీటర్ దగ్గర రబ్బరు ఉంటుంది, చివర పేషెంట్కి అతికిచ్చితే రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ గుచ్చి కింద కానీ టైట్గా పట్టుకుంటే వెనక్కి లాక్కోవచ్చు. దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ డిస్టిల్ వాటర్. లేదా పేషెంట్కి కనెక్షన్ మీటర్ దగ్గర ఉప్పదీసి ఈ సిరంజ్ లోపల పోసుకోవచ్చు, లేదా చిన్న గిన్నెలో పోసుకొని దాంట్లోంచి లాక్కోవచ్చు. ఇది టు అవాయిడ్ ఎక్స్పెండిచర్. డిస్టిల్ వాటర్ 5 రూపాయలు 10 రూపాయలు పెట్టే కంటే ఆ ఖర్చు అవాయిడ్ చేయడానికి ఆ పద్ధతి వాడతాం మనం. డిస్టిల్ వాటర్ ఆర్ సెలైన్ ఆర్ రింగర్ లాక్టేట్ ఏదైనా సరే డైల్యూట్ చేయడానికి పనికి వస్తుంది. ఇంకా సూదులలో బాధలు కన్నా దాంట్లో ఒక రియాక్షన్ వస్తే ఒక పాయింట్ని మనం వివరించాం. రియాక్షన్ అనగా ఏమి, సింకోప్ అనగా ఏమి, ఈ రెంటికి తేడా తెలియాలి. సింకోపే SYNCOPE రియాక్షన్ ఆర్ అనాఫిలాక్సిస్ ANAPHYLAXIS. రెంటికున్న తేడా ఏంటంటే రెంటిల్లో మనిషి తిరిగి పడిపోతాడు. ఏదైనా మందు ఓరల్గా ఇచ్చినా, IMR IV ఇచ్చినా, ఆఖరికి టెస్ట్ డోస్ స్కిన్లోకి ఇచ్చినా కూడా ఆ మందు అతనికి గిట్టకపోతే వచ్చే ప్రాబ్లం రియాక్షన్ అంటారు. అది వైలెంట్ అని ఎందుకన్నా, సడన్లీ బ్లడ్ వాల్యూమ్ అలాగే ఉండి బ్లడ్ వెసల్స్ వాల్యూమ్ పెరుగుతుంది. బ్లడ్ వెసల్స్ వాల్యూమ్ 5 లీటర్స్ ఉండి బ్లడ్ వాల్యూమ్ కూడా 5 లీటర్స్ ఉంటే సర్క్యులేషన్ సాగుతూ ఉంటుంది.
బ్లడ్ వాల్యూమ్ 5 లీటర్స్ పెరగదు, బ్లడ్ వెజల్స్ వాల్యూమ్ 10 లీటర్స్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? నిలబడి ఉన్నప్పుడు బ్లడ్ అంతా నడుము దాకే వస్తుంది, పైన ఇంకా బ్లడ్ ఉండదు, వెజల్స్ అంతా ఎంటీ. హార్ట్ ఎంటీ అయితే హార్ట్ ఆగిపోద్ది. హార్ట్ పని చేయాలంటే హార్ట్ లోపల ఫ్లూయిడ్ ఉండాలి. బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోతే విదిన్ 2 minutes యూ విల్ బికమ్ అన్కాన్షియస్. రియాక్షన్లో దిస్ ప్రాసెస్ ఆఫ్ డైలటేషన్ ఆఫ్ వెజల్స్ ఈజ్ పర్మనెంట్. సింకోపీలో ఇది టెంపరీ. ఇది తేడా. ఎప్పుడైతే కళ్ళు తిరుగుతాయో, తలకాయకి బ్లడ్ సప్లై తగ్గిపోద్దో, అన్కాన్షియస్ అయి మనిషి పడిపోతాడు. మనిషి పడిపోతే అప్పుడు బ్లడ్ వెజల్స్ అన్నీ భూమికి ప్యారలల్గా మారినప్పుడు కొంత బ్లడ్ కాళ్ళలో ఉన్నది ఊపిరితిత్తుల దగ్గరికి, గుండె దగ్గరికి, మెదడు దగ్గరికి కూడా వస్తుంది. సింకోప్లో రికవర్ అవుతారు. ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిన మనిషిని పడిపోనివ్వాలి. కాళ్ళు రెండు ఎత్తి పట్టుకుంటే కాళ్ళల్లో ఉండే బ్లడ్ కూడా పైకి వెళ్ళిపోతుంది, మెదడుకి, గుండెకి రక్తం అందుతుంది, అందితే రికవర్ అవుతారు. కానీ ఆ విధమైనటువంటి మీ మెనోవర్తో రియాక్షన్ వచ్చినప్పుడు ఇంప్రూవ్ కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. కనిపెట్టేది ఎట్లా? దీన్ని ముందే హిస్టరీలో తేడా వస్తుంది. ఏదైనా మందు తీసుకున్నటువంటి హిస్టరీ ఉంటే అది రియాక్షన్, ఓరల్ కానీ ఐవేఎం కానీ. సింకోప్లో ఏముంటుంది హిస్టరీ? ఏదైనా భయంకరమైన వార్త తినుంటారు, భయపెట్టే వార్త, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు. లేదా చాలా టైం ఏమీ తినకుండా ఉంటే, హైపోగ్లైసీమియా వస్తే కళ్ళు తిరిగి పడిపోతారు, రక్తంలో షుగర్ తగ్గిపోతాయి. కానీ ఇంజెక్షన్ వేసిన హిస్టరీ ఉండదు వాళ్ళకి, ఇంజెక్షన్తో సంబంధం లేదు. మనం ఎమర్జెన్సీలో ఇవన్నీ కనుక్కునేంత టైం మనకు ఉంటుందా? ఉండదు. అందువలన సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ అనాఫిలాక్సిస్ ఆర్ రియాక్షన్ టు సింకోపే ఈజ్, పడిపోయిన మనిషిని దవడల ఎముక కింద కెరటిడ్ పల్స్ చూడండి. కెరటిడ్ పల్స్ చూసుకోండి, ఇక్కడ మీకు తెలుస్తలేదు. చెస్ట్ బిలో ది యాంగిల్, అది మ్యాండిబుల్, రెండు పక్కల తెలుస్తుంది. కెరటిడ్ పల్స్ నార్మల్గా మన హార్ట్ రేట్ అంత ఉంటుంది. హార్ట్ రేట్ నియర్లీ 70 టైమ్స్ తెలుస్తుంది. సింకోపిల్లో హార్ట్ రేట్ తగ్గిపోతుంది, స్లో హార్ట్ రేట్. రియాక్షన్లో ఆబ్సెంట్ పల్స్, అది తేడా. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రియాక్షన్లో పల్స్ ఆబ్సెంట్ అవుతుంది, మెడలో ఆబ్సెంట్ అవుతుంది, సింకోపులో స్లో అవుతుంది. ఈ తేడా గమనిస్తే టోటల్ని అప్రోచ్ మారిపోద్ది. సింకోపే, కళ్ళు తిరిగి పడిపోయినారు, మందులేమి ఇవ్వాలా, హార్ట్ రేట్ స్లో అయింది, ఏం చేయొద్దు, కాలు రోడ్డు ఎత్తి పట్టుకో. నువ్వు తాలువ చేతులకి పరిగెత్తొద్దు, మొఖా నీళ్ళు చల్లొద్దు, మంచినీళ్ళు కొట్టొద్దు, చల్లని నీళ్ళు తేవద్దు, ఏం తేవద్దు, కాళ్ళు ఎత్తి పట్టుకొద్ది. విదిన్ 1 or 2 minutes పేషెంట్ విల్ రికవర్. రియాక్షన్ అయితే ఈ కాళ్ళు ఎత్తి పట్టుకోవద్దు పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ మీరు గమనించండి. మీరు ఇంజెక్షన్ ఎవరితో వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు వేసి ఉంటారు ఎక్కువసార్లు మనకి ఇంజక్షన్లు? గ్రామాల్లో అయితే ఆర్ఎంపీ, పట్టణాలు అయితే డాక్టరు కదా. మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే, సింకోపీకి రియాక్షన్కి డిఫరెన్స్ తెలుసా అని అడగాల. ఏం చెప్పాలి డిఫరెన్స్? నేను చెప్పింది ఇప్పుడు చెప్పాలి. సింకోపీలో హార్ట్ రేట్ స్లో అవుతుంది, రియాక్షన్లో హార్ట్ రేట్ ఆగిపోతుంది. ఇది తప్ప ఏ ఆన్సర్ చెప్పినా మీకు అది ఇన్యాడిక్వేట్ ఆన్సర్. మీరు ఇంజెక్షన్ పలానా వ్యక్తి దగ్గర వేయించుకోవాలన్నా లేదా తేల్చుకోవడానికి ముందు అడగాల్సిన ప్రశ్నలు నేను చెప్తున్నా. మొదటి ప్రశ్న, ఈ రెంటికి తేడా తెలుసా? రెండో ప్రశ్న, ఏ మందుతోనైనా రియాక్షన్ వస్తుందా? చాలా మందులతో రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది, అవును అని చెప్పాలి అతను. కాదు అని చెప్పాడు అనుకో, ఆయన ఇంజక్షన్లు వేయించుకోకండి, ప్రమాదం అతనితో.
అవునా, నాకు రియాక్షన్ వస్తే గుర్తించగలవా గుర్తించగలను అన్నాడు. అడిగావు, నువ్వు ఎట్లా గుర్తిస్తావు అని అడిగావు. కళ్ళు తిరగడం అంటే సింకోపి. కళ్ళు తిరగడానికి రియాక్షన్కి తేడా గుర్తించగలవా? చెప్పాలి నీకు. అది తెలియదన్నాడు అనుకో, సూదులు వేసుకోవద్దు. రోగిని పడుకోబెట్టి ఇంజక్షన్ వేస్తే కళ్ళు తిరుగుతాయా? ఇప్పుడు చెప్పండి మీరు. రియాక్షన్ అయితే రాగలదు, కళ్ళు తిరగడం పడుకోబెట్టి ఇంజక్షన్ వేస్తే రాదు. పడుకోబెట్టి ఇంజక్షన్ వేసినప్పుడు మనిషి తెలివి తప్పిపోతే ఇమ్మీడియట్గా మెడలో నాడి చూస్తే తెలియకపోతే 100% అది రియాక్షనే. అందువల్ల మీరు ఒక స్టెప్ బైపాస్ చేయడానికి మీ హాస్పిటల్ ఎప్పుడు ఇంజక్షన్ వేసినా ఏం వేసినా బల్ల మీద పడుకోబెట్టేయండి, కూర్చోబెట్టేయద్దు. పడుకోబెట్టేసినా కూడా కళ్ళు తిరిగి పడిపోతే నాడి చూడండి, ఆగిపోయిందనుకో నాడి. యు ఆర్ నౌ డీలింగ్ విత్ ఎ కేస్ ఆఫ్ రియాక్షన్ విచ్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్. ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు, ఒక స్టెప్ బైపాస్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చెప్తా. కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయాలన్నా, నేల మీద పడుకొని ఇవ్వాలా. పడుకున్న తర్వాత ఏం చేయాలి? కాళ్ళు రెండు పైకెత్తి పట్టుకోవాలి. బస్సు బాగా రద్దీగా ఉంది, కదలడానికి వీలుగా లేదు. ఆ రద్దీలో నిలబడ్డ ఒక మనిషికి కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగినాయి అతనికి. అతను ఎక్కడ పడుకోవాలా? పడుకునేది ఎట్లా? అతను రద్దీ ఉన్న బస్సులో పడుకునే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఆ మనిషిని అట్లా 4-5 నిమిషాలు నిలబడి వదిలేస్తే ఈవెన్ కళ్ళు తిరిగి పడిపోయిన పేషెంట్ కూడా చచ్చిపోతాడు. అందుకని కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఇట్లా పని చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతే ఇలా వంగితే రికవర్ అవుతారు. కానీ బస్సులో నిలబడి ఉన్న అతనికి కళ్ళు తిరిగితే జనాన్ని పక్కకి తరిమేసి ఇతను కింద పడుకుంటాడు చేయాలి, కాళ్ళు ఎత్తి పట్టుకోవాలి. పక్కనోడు కళ్ళు తిరిగినాయి, వారు రక్షించాలి. ఏం చేస్తాను? మామూలుగా చెప్తే ఎవడిండు, ఉలిక్కి పడాలి జనం. తరగని అతలకి స్వస్థమైన మనిషి కూడా అంత గట్టిగా రావాలి. అది తోసిపడాలి అటు ఇటు మనుషుల్ని. తోసి కళ్ళు తిరిగిన కింద పడినేయాల, కళ్ళు ఎత్తి పట్టుకోవాలి. అట్లా మీరు రియాక్ట్ కాదు, మనిషి చచ్చిపోతారు. అదొక్కటే డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ సింకోపే. కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భంలో అతన్ని పడుకోనివ్వడం అనేది సేఫ్టీ. అతను బతుకుతాడు. కాళ్ళు ఎత్తి పట్టుకుంటే తొందరగా రికవర్ అవుతాడు. ఊరికే పడిపోయినా కూడా రికవర్ అవుతాడు. కాళ్ళు ఎత్తి పట్టుకుంటే వేగంగా రికవర్ అవుతాడు. అది ఫస్ట్ ఎయిడ్లో ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు రియాక్షన్ అని కన్ఫర్మ్ అయింది. విరుగుడికి మంది ఏంటని అడిగాం. అవిలేయాలి, డెకారాన్ వేయాలి అన్నాడు అతను. నో, ఇతను ఇంజక్షన్ వేయించుకోవద్దు, అడ్రినల్ వేయాలని చెప్పాలి. అడ్రినల్ ఎంత డైల్యూషన్ అంటే 1 in 10,000 అలాగే వాడాలని చెప్పాడు అనుకో, వాడి దగ్గర కూడా ఇంజక్షన్ వేసుకోకూడదు. అడ్రినల్ అలానే వాడకూడదు. దాన్ని 1 in 10,000 డైల్యూట్ చేయాలి. అడ్రినల్ 1 in 1000 వస్తుంది మనకి. 1 milligram in 1000 ml అంటే 1 లీటర్లో 1 milligram ఇట్లా వస్తుంది యాంపుల్. ఇది 2 ml యాంపుల్. 1 ml యాంపుల్ వస్తుంది అడ్రినల్ అంటే 1 milligram ఉంటుంది దాంట్లో. అది మొత్తం 1000 ml గెలిపామనుకో 1 in 1000. అసలు ఆ మందే ఆ డోసులు ఉంటుంది. అది 1 ml adrenaline 1 cc, it is by itself 1 in 1000. 1 in 10,000కి మార్చాలంటే దాన్ని 1 ml తీసుకొని దానికి 9 ml వాటర్ కలపాలి. కలిపి ఈ విధంగా అడ్రినలిన్ 1 + 9 10 ml ఇది ఇట్లా లోడ్ చేసి పెడతాం. చూడండి, ఇది మేము రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రెడీగా ఉండాలి. అది ఓ డాక్టర్ దగ్గర ఇంజక్షన్లు వేసుకోవడానికి వెళ్తే ఆ విధంగా రెడీగా ఉందో లేదో అడగాలి అతను. అండ్ దట్ అడ్రినలిన్ వీ హ్యావ్ టు గివ్ IV 2 to 3 ml within 30 seconds of observing the problem. 30 secondsలో IV 2 to 3 ml ఇస్తే పేషెంట్ రియాక్షన్ నుంచి రికవర్ అవుతారు. సింకోపిక్ అక్కర్లా. అది మీకు తెలిసి ఉండాలి. అంటే IV వేయాలన్నా కాబట్టి
ఐఎం ఇంజెక్షన్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి ముందు రావాల్సింది ఐవి ఇంజెక్షన్ ఇటు, నాట్ ఐఎం. కెన్ ఐ కంక్లూడ్ లైక్ దట్ ఆర్ నాట్? ఏ మందుతోనైనా రియాక్షన్ రాగలదు. నువ్వు ఇంజెక్షన్ వేస్తున్నావు నీ సెటప్లో, పేషెంట్ వచ్చి సార్ నాకు పలానా డాక్టర్ ఇచ్చినాడు వేయించుకోవడానికి వచ్చినా అన్నాడు, వేసావు, రియాక్షన్ వచ్చి పడిపోయినాడు, నీకు ఐవి వేయడం వచ్చి ఉండాలా? బిఫోర్ దట్ ఈ సిరంజి నీ దగ్గర రెడీగా ఉండాలి. ఐఎం ఇస్తే పోదు, ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ ఆగిపోయింది. హార్ట్ ఆగిపోతే బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఐఎం ఇచ్చిన మందు శరీరంలోకి ఎట్లా పోతుంది? వేయకూడదు. అదే అంటున్నా, కండరానికి వేసామనుకో రక్తంలోకి పోవాలి కదా, ఇది ఎట్లా పోతుంది? గుండె ఆగిపోయింది, రక్తం ప్రసరణ లేదు. రక్త ప్రసరణ లేనప్పుడు కండరానికి వేసిన ఎట్లా పోతుంది? పైగా కండరానికి వేసిన మందు 15 minutes to హాఫ్ అన్ అవర్ పడుతుంది మామూలుగానే వెళ్ళడానికి, సర్క్యులేషన్ ఉంటేనే. సర్క్యులేషన్ లేకపోతే ఒక సుక్క పోదిక. డైరెక్ట్గా ఐవి వేసినప్పుడు ఏమైందంటే నరంలోకి వేసేసినావు, దాంతోపాటు కార్డియాక్ మసాజ్ చేయాలా. ఈ మందు వేసినా వేయకపోయినా సిపిఆర్ అనేది చేస్తే గుండె పనిచేస్తూ ఉంటుంది, వేసిన మందు ప్రయాణం చేస్తూ ఉంటుంది లోపలికి. ఈ మందు పోయి గుండె దగ్గర తగలాల, వెళ్తే కానీ రియాక్షన్ తగ్గదు. ఈ మందు లేనప్పుడు కేవలం సిపిఆర్తో కూడా బతుకుతారు. అది మీకు తెలుసుంటే మంచిది. మందు లేదు, ఉందనుకో, ఉన్నా కూడా సిపిఆర్ తప్పదు. ఇక్కడెక్కడో నరంలోకి మందు వేస్తే ఎడదాకా పోతుంది, గుండె దాకా ఎట్లా పోతుంది? సిపిఆర్ చేసినప్పుడు, కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేసినప్పుడు సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంది ఎంతో కొంత. ఈ మందు హార్ట్ దగ్గరికి వెళ్తుంది, హార్ట్ దగ్గరికి వెళ్తే హార్ట్ స్టార్ట్ అవుతుంది. సిపిఆర్ ఈజ్ కామన్ డినామినేటర్. కానీ నువ్వు ఆన్సర్ చెప్పాలంటే ఈ మందు 1 in 10,000 వేయాలా, 2 or 3 ml అని చెప్పిన అర్థం కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ టెస్ట్ చేయొచ్చు ఇంజక్షన్లు వేసేటని? నీకు ఇంజక్షన్ వేయడం వచ్చా అన్నాడు, ఐవి కూడా వచ్చా అన్న. ఎందుకు అడిగా ఐవి కూడా వచ్చా అని? రియాక్షన్ వస్తే ఫైనల్గా ఇవ్వాల్సింది ఐవి కాబట్టి. ఏ మందుతోనే రియాక్షన్ వస్తుందా అన్న ఒక ప్రశ్న. వస్తుందన్నాడు, పాస్ అయినాడు. సింకోపికి అనాఫిలాక్సిస్కి డిఫరెన్స్ తెలుసా అన్నాడు, చెప్పమని అడిగాం. ఒక దాంట్లో పల్స్ ఆగిపోద్ది, ఒక దాంట్లో స్లో అవుతుంది, కరెక్ట్ చెప్పాడు, అక్కడ కూడా పాస్ అయ్యాడు. మూడవది అడ్రినల్ ఉందా అన్నాం, ఉంది అన్నాడు. లోడ్ చేసుకుని ఉన్నావా అన్న, ఇదిగోసారి చూడు అన్నాడు, ఇక్కడ కూడా పాస్ అయినాడు. ఇది టెస్ట్ చేయొచ్చు ఇంతవరకు నువ్వు. ఈ ఇంజెక్షన్ హాఫ్ మినిట్ లోపల రియాక్షన్ వస్తే ఐవి వేయగలవా అన్న, వేయగలను అన్నాడు. ఇది ఎట్లా టెస్ట్ చేయాలా? దీన్ని ఎట్లా టెస్ట్ చేయాలా? ఈ వాక్యాన్ని మనకి రియాక్షన్ రావాలా, అతను ఐవి వేయాలా, మనం బతకాలా, అప్పుడు అతను వేయగలడని అర్థమైంది. మనం చచ్చిపోతే పక్క వాళ్ళకి అర్థమవుతుంది ఏమని, వీడికి వేయడం రాదని. ఎంత రిస్క్ అది, ఆ పాయింట్ రిస్క్ అది. అలాంటి సిచ్యువేషన్ ఒకవేళ నీకు ఎదురైతే దెర్ ఈజ్ వన్ రెస్క్యూయింగ్ స్టెప్ విచ్ ఈజ్ నాట్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ బుక్స్. ఆ రెస్క్యూయింగ్ స్టెప్ ఏంటంటే, నువ్వు నరం లోపలికి ఐవి లోపలికి, ఇక్కడున్న ఐవి లోపలికి హాఫ్ మినిట్ లోపల వేయలేకపోతే డోంట్ వెయిట్ ఫర్ దట్, టేక్ దిస్. ఇక్కడ ట్రికియా ఉంటుంది సెంటర్లో, తన లోపల కూర్చో, వెనక్కలాగు ఎయిర్ వస్తుంది. సో ఇట్ ఈజ్ ఇన్ ద ట్రికియా. 5 ml పుష్ చేయి, సిపిఆర్ కంటిన్యూ చేస్తున్నావు, హార్ట్ ఆడిస్తున్నావు, నోట్లో నొరబెట్టి గాలి ఊదు. ట్రికియాలోకి వేసిన మందు గాలి ఊదాక ఆల్యూలలోకి వెళ్ళిపోతాయి, లంగులు చివరికి వెళ్ళిపోతాయి. హార్ట్ పని చేస్తున్నావు, మందు ఆల్యూల దగ్గరికి వెళ్ళినాయి. సో సర్క్యులేషన్ ఉంది, గాలి ఎక్కిస్తున్నావు. ఆల్యూలలోకి పంపించినటువంటి మందు సర్క్యులేషన్లోకి వెళ్తుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు గివింగ్ ఐవి. చెప్పండి ఒకసారి ఏం చెప్పా? గివింగ్ టు ద ట్రకియా, కార్డియాక్ మసాజ్ చేస్తున్నావు, నోట్లో నొరబెట్టి గాలి ఊదావు. ఈ మందు ఆల్యూలలోకి చివరికి వెళ్ళిపోయింది, సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తున్నావు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐవి. 5 ml ట్రికియాలోకి ఇస్తే. ఇప్పుడు ఒక ఇంట్రిగ్యూన్ క్వశ్చన్ వేస్తా.
ట్రెకాలోకి వేసావు, వెనక్కి లాగినావు, ఎయిర్ వేస్తే ట్రెకాలు ఉన్నట్టు. ఎయిర్ రాకుండా బ్లడ్ వచ్చింది. ఇప్పుడు వేద్దాం వద్దా? వేయచ్చు, వేయకూడదు, వేయచ్చు, వేయచ్చు, వేయచ్చు. ఏంటి నీ ఆర్గ్యుమెంట్? ఎందుకు వేయచ్చు? కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చెప్పా. యూ ట్రైడ్ ఐవి అండ్ ఫెయిల్డ్. ఓకే, యాక్చువల్గా చేయాల్సింది ఐవీనే. యూ ట్రై టు గివ్ ఇట్ ఇన్ ఐవి అండ్ యూ ఫెయిల్డ్, సో యూ కేమ్ టు ట్రెకియా. ఇక్కడ కూర్చోగానే ఐవి వస్తే నీకు బాధ ఏంది? ఇందాక చేయాలనుకున్న పని ఇప్పుడైంది. వేయడమే కరెక్ట్. ఐవి ట్రై చేయాలా మనం? కూర్చాము, ట్రెక్యాలు ఉందో లేదో తెలుసుకోవడానికి వెనక్కి లాగితే ఎయిర్ రావాలి. ఎయిర్ రాకుండా బ్లడ్ వచ్చింది అంటే నువ్వు పొరపాటున ఐవీలోకి పోయింది. అది నువ్వు కావాలని వేయలా. అది పాయింట్. ఆ క్వశ్చన్స్ నీకు తెలియాలి. అది పొరపాటున ఐవీలోకి వెళ్ళింది. అది అంటే ట్రెకియా ఇంతలా ఉంటుంది, బొట్టెల్లా. దాంట్లో కూడా వేయడం నీకు చేతకాలే. చేతకాక ఎక్కడో వీళ్ళలోకి పొడిచినావు. అది దట్ ఈస్ ద గుడ్నెస్ ఇన్ డిస్గైజ్. అది నీకు తెలియక తప్పు చేసినా నీకు మేలు జరిగేది. అది ఎందుకు ఐవీ వెళ్ళింది కదా. నువ్వు ఇందాక ఐవీ వేయడానికి ఫెయిల్ అయ్యే కదా ఇటు వెళ్ళావు ఈ మెథడ్లోకి. ఇట్ ఈస్ గుడ్. మనం మామూలుగా ఐఎం ఇంజెక్షన్ వేసేటప్పుడు వెనక్కలాగా బ్లడ్ వస్తే అమ్మ అది వేయకూడదు, ఇంకో చోట వేయాలంటాం కదా. ఆ ఫియర్ లోపల ఉండి అదే ఐవీ వచ్చిందని పీకేస్తారు. పీకూడదు, వేయాలి అట్లే. అది ఆన్సర్. ఇప్పటికి తెలిస్తే మీకు ఇంజక్షన్ల గురించి తెలిసినట్టు. ఐరన్ ఇంజక్షన్ వేసేటప్పుడు డీప్ ఇంట్రామస్కులర్ వేయాలి. అలా వేయాలంటే పొడవైన నీడిల్ ఉండాలా. మందు కూడా థిక్గా ఉంటుంది. 20 నెంబర్ నీడిల్తో వేయాలా. లాటరల్ సైడ్ ఆఫ్ థైకే వేయాలా, పెర్పెండికులర్ వేయాలా, మజిల్లోకి వెళ్ళాలా. మజిల్లో కూర్చున్నప్పుడు బోన్ తగిలింది, అప్పుడేం చేయాలా? బోన్ తగిలితే అక్కడ ఇంజక్షన్ ఇస్తే ఆ ఇంజక్షన్ సబ్ పెరియాస్టియల్గా డిపాజిట్ అవుతుంది. పెరియాస్టియం బోన్ మధ్యలో డిపాజిట్ అవుతుంది. అంటే పెరియాస్టియం లిఫ్ట్ అవుతుంది. పెరియాస్టియంలోంచే బోన్కి బ్లడ్ సప్లై జరిగేది లోపల మ్యారోలోంచి. ఇక్కడ కానీ బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అయితే ది ఏరియా వేర్ ద పెరియాస్టియం ఇస్ లిఫ్టెడ్, ఆ బోన్ డివైట్లేదే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బోన్ తగిలితే 2 mm వెనక్కలాగు, అక్కడ డిపాజిట్ చేయి. ఇట్ ఈజ్ మజిల్. బోన్ తగలగానే భయపడక్కల, కొంచెం వెనక్కలాగి పుష్ చేయి, ఖచ్చితంగా మజిల్ అది. అట్లాగే ఇంట్రాథీకల్ ఇంజెక్షన్ స్పైనల్లో ఇస్తాం. ఇచ్చినప్పుడు బ్లడ్ వచ్చింది, అక్కడ వేయకూడదు, కొంచెం వెనక్కలాగు, ఫ్లూయిడ్ క్లియర్ వస్తుంది. బ్లడ్ వచ్చింది, కాసేపు ఆగు, బ్లడ్ వెళ్ళిపోయి ఫ్లూయిడ్ క్లియర్ వస్తుంది. క్లియర్ వచ్చినప్పుడు వేయాలి. బ్లడ్ వచ్చినప్పుడు వేస్తే బ్లడ్ వెసల్లోకి వెళ్తుంది మందు, నీకు అనస్థీషియా రాదు. స్పైనల్ ఇచ్చేటప్పుడు నర్వ్ కానీ పొడుచుకుంటే నీడిల్ జర్క్ వస్తుంది. ఇట్లా కొంచెం వెనక్కలాగు, అక్కడ వేయండి. జర్క్ వచ్చినప్పుడు వేరే వేస్తే డైరెక్ట్గా నర్వ్లోకి ఇంజెక్షన్ వేసినట్టు. ఇవన్నీ సర్టన్ టిప్స్ వైల్ గివింగ్ ఇంజెక్షన్స్. ఓకే, మీ ఇంటి దగ్గరికి వస్తారు ఒకరు, నాకు ఇంకా నేర్పలా అన్నాం అనుకో, వీళ్ళేమి డాక్టర్లే మీ సకలలో మేము మీకంటే అన్ని బిల్ల గుర్తుపెట్టుకోవటం. మీరేమి డాక్టర్లు 3 ఏళ్ళు చదివినవా, ఇంకెన్నాళ్ళు చదివితే వస్తుంది నీకు? ఇట్లా ఎగతాలు చేస్తారు. తెగబడి వేసిందనుకో, ఆ అమ్మాయి కర్మగాలి ఆ రోజు రియాక్షన్ వచ్చిందనుకో, ఆమె దగ్గర అడ్డినాలు లేదు, ఏం లేదు. ఎందుకంటే గ్రామంలో అడ్డినాలు పెట్టుకోపోతామా? అయినప్పటికీ కూడా కాపాడే మెథడ్ ఏంటంటే వెంటనే నేల మీద పడుకోబెట్టడం, కార్డియాక్ మసాజ్, కాలు ఎత్తి పట్టుకుని పని చేయదు రియాక్షన్ ఇది. కార్డియాక్ మసాజ్, నోట్లో నరబెట్టి గాలి వదలటం చేస్తే బతికే ఛాన్స్ ఉంది. అది రేపు నేర్పిస్తాం, అది ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి మీరు. అంటే ఇవన్నీ కూడా నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, పేషెంట్ను రక్షించుకోవడానికి షార్ట్ కట్స్. హాస్పిటల్ సెటప్లో మీరు ఎప్పుడు ఇంజెక్షన్ ఇచ్చినా మా దగ్గర జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే పడుకోబెట్టే ఇవ్వండి. మొదటి ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ టైం ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఆపరేషన్ థియేటర్లు ఇవ్వండి.
ఎందుకంటే రిససిటేషన్ కాపాడే వసతులు థియేటర్ లోపల ఉన్నన్ని బయట ఉండవు. బయట మనం ఏం ప్రయత్నం చేసినా పేషెంట్లు వాచ్ చేస్తూ ఉంటారు. తేడా వస్తే మనమే చంపామని కొట్లాడతారు. థియేటర్ లోపల మనకు ఫ్రీడమ్ ఉంటుంది. పైగా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఇవ్వగలిగే సామాన్లన్నీ అవి ఉంటాయి, బయట ఉండవు. అందుకని ఫస్ట్ టైం ఇంజక్షన్ ఎవడన్నా ఆపరేషన్ థియేటర్లో అన్ని వసతులు ఉన్న దగ్గరే ఇవ్వండి. ఇప్పుడు తెచ్చిన ఇంజక్షన్ కూడా థియేటర్ లోపల మేము వాడేది. అది థియేటర్లు ఎప్పుడు లోడ్ చేస్తుంటాయి, 2 ఉంటాయి. ఎల్లప్పుడూ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాం. థియేటర్ స్టార్ట్ అయింది అనగానే ఈ మందులన్నీ లోపలికి వెళ్ళాలి. థియేటర్లోకి పేషెంట్ ఎంటర్ అయినట్టు అనగానే అతనికి ఐవీ లైన్ ఉందో లేదు చూడాలి. ముందు ఐవీ లైన్ పెట్టుకోవాలి. ఇవి లేకుండా అలో చేయము అసలు. దిస్ ఇస్ ద ప్రోటోకాల్, స్టాండర్డ్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ మెథడ్ టు ప్రివెంట్ కెటాస్ట్రఫీస్ డెరైవ్డ్ అవుట్ ఆఫ్ ఓల్డ్ కెటాస్ట్రఫీస్. ఇప్పుడు చెప్పండి తెలుగులో. ఇదివరకు జరిగిన తప్పులలోంచి మరలా అలాంటి తప్పులే జరగకుండా చేసే ఏర్పాటు పేరు ప్రోటోకాల్. ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? పాత తప్పుల్లోంచి. ఇదివరకు చేసాం తప్పులు, మళ్ళీ అట్లాంటి జరగకుండా ఉండడానికి ఒక మెథడ్ పెట్టుకున్నాం. దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ గవర్నర్ ప్రోటోకాల్, రాష్ట్రపతి ప్రోటోకాల్ కాదు నేను మాట్లాడేది. ప్రోటోకాల్ అండ్ క్లినిక్స్ నేను చెప్తున్నాను. ఓకే, ఇంకెనీ డౌట్? ఒక్క పాయింట్ చేయలే. అది మనిషికి ఎట్ట పొడిచాలా, పొడిచినప్పుడు ఎట్లుంటుంది అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే స్టెరైల్ సిరింజ్ తీసుకోండి, స్టెరైల్ డిస్టిల్ వాటర్ తీసుకోండి, మందు కూడా వద్దు. ఇంకొకరికి పొడుచుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. నేను దాన్ని ఎక్స్క్లూడ్ చేసిన. సూత్రం ఏంటంటే 90% ఆఫ్ ఆల్ స్కిల్స్ కెన్ బి లెర్న్డ్ అవుట్ సైడ్ థియేటర్ టేబుల్ ఆర్ అవుట్ సైడ్ పేషెంట్ లేకుండా నేర్పచ్చు 90%. దాని కింద చెప్పా 10% మనిషికి పొడవాలి. ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు బిడిపించుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఏముంది? నొప్పి ఉండదు. ఫైన్ నీడిల్, షార్ప్ నీడిల్ నొప్పి ఉండదు. ముద్దు నీళ్ళు అయితే బండలు. మీరు ఎటు పేషెంట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. ఆ ఒక్క భాగం అక్కడ నేర్చుకోండి. ఆల్ అదర్ థింగ్స్ ఈ డిస్కషన్లో మీరు పట్టుకున్నారు. వాటిని ఇవన్నీ కలిపితే 40 to 50 సబ్ పాయింట్స్ అవుతాయి. మీరు ఇంటికి వెళ్ళినాక ప్రశాంతం కూర్చొని ఇంజక్షన్ల గురించి ఏమేమి కొత్త పాయింట్లు వచ్చినాయి, టిప్స్ ఏమేమి వచ్చినాయి మొత్తం నోట్స్ రాయండి. 1, 2, 3, 4, 5, 6 అని. అవన్నీ ఒక్కసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. 40 to 50 పాయింట్స్ ఉన్నాయి అందులో, చిన్నవి పెద్దవి కలిపి.